హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అభిషేక్. ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి డేటా డ్రివెన్ టెస్ట్ గురించి తెలుసుకోబోతున్నాము. సో డేటా డ్రివెన్ టెస్ట్ ఏంటి దాని ద్వారా మనం ప్రోగ్రామ్ని ఎలా క్రియేట్ చేస్తున్నాము అండ్ ఎక్సెల్లో ఉన్న వాల్యూస్ని ఎలా రీడ్ చేస్తున్నాము అనేది తెలుసుకోబోతున్నాము. ఓకేనా? సో సింపుల్గా చెప్పాలంటే డేటా డ్రివెన్ టెస్ట్ అంటే ఏంటి? రీడింగ్ డేటా ఫ్రమ్ ఎంఎస్ ఎక్సెల్. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. సో ఆ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో ఉన్న వాల్యూస్ని లేదా డేటాని మనం ఎలా రీడ్ చేస్తున్నాము అనేది ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, మనకు ఆల్రెడీ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ గురించి తెలుసు. నేను ఇక్కడ జస్ట్ ఒక బేసిక్ ఎగ్జాంపుల్ క్రియేట్ చేసి పెట్టేశాను. ఇది వచ్చేసి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్. సో దీంట్లో మనకు ఎక్సెల్ అంటే ఏంటి? స్ప్రెడ్ షీట్స్ ఉంటాయి కదా. సో ఇది ఒక స్ప్రెడ్ షీట్. దీంట్లో నేను కొన్ని వాల్యూస్ని బేసిక్గా కొన్ని వాల్యూస్ని యాడ్ చేసి పెట్టేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఒక 5 rows ఉన్నాయి. ఆ 5 rows ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ నెంబర్, డిజిగ్నేషన్, ఎంప్లాయీ శాలరీ, ఎంప్లాయీ ఎక్స్పీరియన్స్ అనేసి నేను కొన్ని వాల్యూస్ని యాడ్ చేసి పెట్టేశాను. సో ఇందులో ఈ ఎక్సెల్ షీట్ ఏదైతే ఉందో ఈ ఎక్సెల్ షీట్లో ఉన్న వాల్యూస్ని నేను రీడ్ చేయాలి అనుకుంటున్నాను. ఓకేనా? సో దీన్ని రీడ్ చేసేసి మనకు కావాల్సిన విధంగా ఈ వాల్యూస్ని ఎలా యూజ్ చేసుకోబోతున్నాము అనేది ఈరోజు నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో దీనికోసం మనం ఏం చేయాలి అంటే కొన్ని జార్ ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? సెలీనియం ద్వారా. ఓకే? సో సెలీనియంని యూజ్ చేసి లేదా జావా ప్రోగ్రామ్ని యూజ్ చేసి, ఓకే, సో సెలీనియంని యూజ్ చేసి లేదా జావా ప్రోగ్రామ్ని యూజ్ చేసి మనం ఎక్సెల్ షీట్కి కనెక్ట్ అవుతున్నాము. సో వీటిని యూజ్ చేసి మనం దేనికి కనెక్ట్ అవుతున్నాం? ఎక్సెల్కి కనెక్ట్ అవుతున్నాం కదా. సో వీటిని యూజ్ చేసి మనం ఎక్సెల్కి కనెక్ట్ అవ్వాలి అంటే మనం డైరెక్ట్గా కనెక్ట్ అవ్వలేము. సో వాటి కోసం మనకు జార్ ఫైల్స్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆ జార్ ఫైల్స్ ఏంటి, వాటి ప్యాకేజ్ ఏంటి అనేది నేను చూపిస్తాను. ఓకేనా? సో దానికోసం వచ్చేసి మనం ఒక ప్యాకేజ్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేంటంటే మనకు అపాచీ పిఓఐ ఏపీఐ. అపాచీ పిఓఐ ఏపీఐ. ఓకేనా? అపాచీ పిఓఐ ఏపీఐ. ఓకే? సో దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో దీని ద్వారా మనకి ఏమవుతుంది? దీంట్లో వచ్చేసి మనకు కొన్ని జార్ ఫైల్స్ అనేవి ఉంటాయి. ఆ జార్ ఫైల్స్ని బేస్ చేసుకొని మనము సెలీనియం లేదా జావా ద్వారా ఎక్సెల్ షీట్కి కనెక్ట్ అయ్యి దాంట్లో ఉన్న డేటాని మనం రీడ్ చేయగలుగుతాము. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అపాచీ పిఓఐ అంటే ఏంటి? దిస్ ఈజ్ ఎ జావా ఏపీఐ ఫర్ మైక్రోసాఫ్ట్ డాక్యుమెంట్స్ అని ఉంది. సో మైక్రోసాఫ్ట్ డాక్యుమెంట్స్ కనుక కనెక్ట్ అవ్వాలి జావాని యూజ్ చేసి అనుకుంటే అప్పుడు మనం ఈ అపాచీ పిఓఐని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే? సో దీన్ని మనం ఎలా డౌన్లోడ్ చేయాలి అంటే సింపుల్గా గూగుల్ ఓపెన్ చేయండి. సో గూగుల్ ఓపెన్ చేసేసాక అపాచీ పిఓఐ డౌన్లోడ్ అని సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేశాక మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్ అనేవి వస్తాయి కదా. సో దాంట్లో ఫస్ట్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో ఆ వెబ్సైట్ని ఓపెన్ చేయండి. సో ఆ వెబ్సైట్ని ఓపెన్ చేసినట్టయితే మనకు వచ్చేసి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో దీంట్లో మనకు వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లింక్స్ అనేవి ఉంటాయి. సో మరి దీంట్లో నుంచి మనం ఏ ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవాలి అని చూసినట్టయితే మనకి ఇక్కడ బైనరీ డిస్ట్రిబ్యూషన్ ఉంది కదా ఫ్రెండ్స్. సో ఈ బైనరీ డిస్ట్రిబ్యూషన్ కింద మనకు వచ్చేసి జిప్ ఫైల్ ఉంటుంది. ఓకేనా? సో చూడండి, POI.bin-4.1.2.20 సమ్ ఒక నేమ్ తోటి జిప్ ఫైల్ అనేది ఉంది. ఓకేనా? సో ఈ జిప్ ఫైల్ ఏదైతే ఉంటుందో ఈ జిప్ ఫైల్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు సింపుల్గా గూగుల్లో సెర్చ్ చేయగానే మనకి ఈ విధంగా ఒక వెబ్సైట్ వస్తుంది. ఆ వెబ్సైట్ కనుక ఓపెన్ చేసినట్టయితే మనకు ఈ విధంగా ఒక వెబ్సైట్ వస్తుంది. సో దీంట్లో మనకి ఈ జిప్ ఫైల్ ఏదైతే ఉంటుందో ఈ జిప్ ఫైల్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే? సో దీనిపైన క్లిక్ చేయగానే మనకు వచ్చేసి ఇంకొక వెబ్సైట్ వస్తుంది. సో ఈ వెబ్సైట్ని ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. దీంట్లో కూడా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లింక్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనకు ఫస్ట్లో ఇది ఒక లింక్ ఉంది, అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఒక లింక్ ఉంది, ఇక్కడ వచ్చేసి ఒక లింక్ ఉంది. సో మీరు ఏ లింక్ని ఓపెన్ చేసినా మ్యాక్సిమం సేమ్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. బట్ ఇక్కడ నేనేం చేశానంటే ఫస్ట్ లింక్ ఏదైతే ఉంటుందో ఈ ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేసేసి ఆల్రెడీ ఈ ఫైల్ని డౌన్లోడ్ చేసి పెట్టేసుకున్నాను. ఓకేనా? సో ఈ అపాచీ పిఓఐ అనే జిప్ ఫైల్ ఏదైతే ఉంటుందో ఆ జిప్ ఫైల్ని నేను డౌన్లోడ్ చేసి పెట్టేసుకున్నాను. సో ఇది చూడండి, ఇక్కడ వచ్చేసి లోకల్ డిస్క్ ఈలో డ్రైవర్స్ అనే ఫోల్డర్లో నేను అపాచీ పిఓఐ ఫైల్ని నేను డౌన్లోడ్ చేసి పెట్టేసుకున్నాను. సో ఈ విధంగా మీరు వచ్చేసి మస్ట్ అండ్ షుడ్గా ఆ ఫైల్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. ఈ ఫైల్ ఉంటేనే మనకు జావాని యూజ్ చేసి ఏదైనా ఒక మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో ఉన్న డాక్యుమెంట్కి కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం దీన్ని యూజ్ చేసి ఎంఎస్ ఎక్సెల్కి ఎలా కనెక్ట్ అవుతున్నాము అనేది నేను చూపించబోతున్నాను. సో ఈ విధంగా ఫస్ట్ మనం ఫైల్ని డౌన్లోడ్ చేసుకున్నాం కదా. సో ఈ డౌన్లోడ్ చేసిన ఫైల్ ఏదైతే ఉంటుందో ఆ ఫైల్ అనేది మనకు జిప్ ఫార్మాట్లో ఉంది కదా. సో ఈ జిప్ ఫార్మాట్ని మనం అన్జిప్ చేయాలి. సో దానికోసం వచ్చేసి సింపుల్గా ఆ ఫోల్డర్ పైన రైట్ క్లిక్ ఇవ్వండి. సో ఫోల్డర్ పైన రైట్ క్లిక్ ఇచ్చేసాక మనకు ఎక్స్ట్రాక్ట్ హియర్ అనేది వచ్చేస్తుంది. సో ఈ ఎక్స్ట్రాక్ట్ హియర్ పైన క్లిక్ చేయండి.
సో ఎక్స్ట్రాక్ట్ హియర్ పైన క్లిక్ చేయగానే మనకు వచ్చేసి ఆ ఫైల్ అనేది అన్జిప్ అవ్వడం జరుగుతుంది. సో అన్జిప్ అయ్యాక ఏమవుతుందంటే మనకు సింపుల్గా ఒక ఫోల్డర్ లాగా రావడం జరుగుతుంది. ఇప్పుడు జిప్ ఫార్మాట్లో ఉంది కదా, సో దాని నుంచి మనకు ఒక ఫోల్డర్ వస్తుంది. ఆ ఫోల్డర్లో ఏవైతే జార్ ఫైల్స్ ఉంటాయో ఆ జార్ ఫైల్స్ అన్నింటినీ మనం మన ప్రాజెక్ట్లో ఎక్లిప్స్లో యాడ్ చేసుకోవాలి. సో మనకు జార్ ఫైల్స్ని ఎలా యాడ్ చేస్తామనేది కూడా మనకు ఆల్రెడీ తెలుసు. మనం స్టార్టింగ్లో జావా బైండింగ్స్ని యూజ్ చేసాము, అండ్ దాంతోపాటు ఇక్కడ సిక్యూలీకి సంబంధించిన జార్ ఫైల్స్ కూడా యాడ్ చేయడం జరిగింది కదా. సో ఎగ్జాక్ట్గా అదే వేలో ఇప్పుడు మనకు ఏవైతే జార్ ఫైల్స్ వస్తాయో ఆ జార్ ఫైల్స్ అన్నింటినీ కూడా మనము ఎక్లిప్స్లో మన ప్రాజెక్ట్కి యాడ్ చేసుకోవాలి. ఓకేనా. సో ఇప్పుడు ఇది ఎక్స్ట్రాక్ట్ అయిపోయాక నేను చూపిస్తాను ఎలా యాడ్ చేస్తాము ఏంటి అనేది కూడా. సో ఇక్కడ మనం చూసినట్టయితే కంప్లీట్గా 82% అయిపోయింది. 100% అయిపోయాక మనకు కంప్లీట్ వర్క్ అవుతుంది. సో అప్పుడు మనము ఆ ఫైల్ని యూజ్ చేసుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ అలా చూపిస్తాను. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఈ ఎక్సెల్ షీట్ ఏదైతే ఉంటుందో ఈ ఎక్సెల్ షీట్లో ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎక్సెల్ షీట్లో మనకి ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, కంప్లీట్గా 5 rows ఉన్నాయి. సో 5 rows అండ్ ఒక 5 columns ఉన్నాయి, అంటే ఒక 25 వాల్యూస్ ఉన్నాయి. సో ఈ 25 వాల్యూస్ని మనం రీడ్ చేస్తున్నాం అనమాట. సో ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఈ వాల్యూస్ అన్నింటినీ మనం రీడ్ చేసేసి మనకు కావాల్సిన ప్లేస్లో మనం యూజ్ చేసుకోవచ్చు. సో దానికోసం మనము జావా ప్రోగ్రామ్ని యూజ్ చేసి ఈ అపాచీ POI ద్వారా ఈ ఎక్సెల్కి కనెక్ట్ అవుతున్నాం. ఎక్సెల్లో కనెక్ట్ అయ్యి ఎక్సెల్లో ఉన్న వాల్యూని మనం రీడ్ చేసుకుంటున్నాము. ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు వచ్చేసి కంప్లీట్గా 100% అయిపోయింది. సో ఇప్పుడు మనకి ఏమైంది, ఇక్కడ POI ఉంది కదా, సో ఈ POIకి సంబంధించిన ఒక ఫోల్డర్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అవ్వడం జరిగింది. సో POI కదా, సో POI 4.1.2 ప్రజెంట్ వచ్చేసి నేను ఈ వీడియో చేసేటప్పుడు 4.1.2 అనేది లేటెస్ట్ వర్షన్. సో మీరు వీడియో చూసినప్పుడు ఏదైతే లేటెస్ట్ వర్షన్ ఉంటుందో ఆ లేటెస్ట్ వర్షన్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకే. సో ఇప్పుడు నేను ఈ ఫోల్డర్ని ఓపెన్ చేసి చూపిస్తాను. ఈ ఫోల్డర్లో ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ వచ్చేసి డౌన్లో చూసుకున్నట్టయితే మనకు కొన్ని జార్ ఫైల్స్ అనేవి ఉన్నాయి. ఈ జార్ ఫైల్స్ అన్నింటినీ మీరు యాడ్ చేసుకోవాలి. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎన్ని కంప్లీట్గా 6 జార్ ఫైల్స్ ఉన్నాయి. ఈ 6 జార్ ఫైల్స్ని యాడ్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ OOXML-lib అని ఉంది కదా, సో ఈ లిబ్ ఫోల్డర్ని ఓపెన్ చేయండి. ఈ లిబ్ ఫోల్డర్ని ఓపెన్ చేస్తే మనకు దీంట్లో 2 ఫైల్స్ ఉన్నాయి, జార్ ఫైల్స్. ఈ 2 జార్ ఫైల్స్ని యాడ్ చేసుకోండి. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ లిబ్ ఫోల్డర్ ఉంది కదా, సో ఈ లిబ్ ఫోల్డర్ని ఓపెన్ చేయండి. సో లిబ్ ఫోల్డర్ని ఓపెన్ చేశాక మనకు కంప్లీట్గా 12 జార్ ఫైల్స్ ఉన్నాయి. ఈ 12 జార్ ఫైల్స్ని యాడ్ చేయండి. సో ఈ 12 ప్లస్ ఇందులో ఉన్న 2 14 ప్లస్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి మనకు 6. సో కంప్లీట్గా 20 జార్ ఫైల్స్ ఉన్నాయి. ఈ 20 జార్ ఫైల్స్ని మన ప్రాజెక్ట్కి మనం యాడ్ చేసుకోవాలి. ఓకేనా. సో ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తున్నాను, సింపుల్గా వచ్చేసి మన జార్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్ పైనకి వెళ్దాం. సో మై ఎక్లిప్స్లో మన ప్రాజెక్ట్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళిపోండి. సో నేను క్రియేట్ చేసి పెట్టేసింది ఎక్కడంటే చూడండి, ఇక్కడ మనకు JDBCలో సోర్స్ దాంట్లో selenium.java అనే ఫైల్ ఉంది. సో JDBC అనే ఫోల్డర్లో ఉంది కదా, సో సింపుల్గా JDBC పైన నేను రైట్ క్లిక్ ఇచ్చేసాను. సో రైట్ క్లిక్ ఇచ్చేసి మనకి ఏం చేయాలి, బిల్డ్ పాత్ కన్ఫిగర్ బిల్డ్ పాత్కి వెళ్ళాలి. సో బిల్డ్ పాత్ కన్ఫిగర్ బిల్డ్ పాత్కి వెళ్ళిపోయాక మనం క్లాస్ పాత్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో క్లాస్ పాత్ని సెలెక్ట్ చేసుకున్నాక యాడ్ ఎక్స్టర్నల్ జార్స్ అని ఉంటుంది. సో యాడ్ ఎక్స్టర్నల్ జార్స్ పైన క్లిక్ చేయాలి. సో ఇప్పుడు మనం ఏదైతే జార్ ఫైల్స్ ఉన్నాయో ఆ లొకేషన్కి మనం వెళ్ళాలి. సో ఇప్పుడు మనకి ఆ ఫైల్స్ అనేవి ఏ లొకేషన్లో ఉన్నాయి, లోకల్ డిస్క్ ఈలో ఉన్నాయి. సో లోకల్ డిస్క్ వెళ్ళిపోయాను. డ్రైవర్స్లో POIలో ఉన్నాయి. సో POIకి వెళ్ళిపోయి ఫస్ట్ ఈ 6 జార్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఈ 6 జార్ ఫైల్స్ నేను యాడ్ చేస్తున్నాను. ఓకేనా. సో బయట ఉన్న 6 జార్ ఫైల్స్ని యాడ్ చేసేసాను. సో ఓపెన్ పైన కొట్టగానే మనకు ఇక్కడ ఆ 6 జార్ ఫైల్స్ అనేవి యాడ్ అయిపోయాయి. సో ఎగ్జాక్ట్గా సేమ్ ఇప్పుడు మనం ఏం చేయాలి, మళ్ళీ సేమ్ క్లాస్ పాత్ అండ్ యాడ్ ఎక్స్టర్నల్ జార్స్. ఇప్పుడు మళ్ళీ ఏం కావాలి, మనకు ఈ లిబ్ ఫోల్డర్ ఉంది కదా, సో ఈ లిబ్ ఫోల్డర్లో ఉన్న 2 జార్ ఫైల్స్ ఉన్నాయి. ఈ 2 జార్ ఫైల్స్ని మనం యాడ్ చేసుకోవాలి. సో ఓపెన్. సో ఆ 2 జార్ ఫైల్స్ అంటే కూడా మనకు యాడ్ అయిపోయాయి. అండ్ నెక్స్ట్ మళ్ళీ సేమ్ ప్రాసెస్ క్లాస్ పాత్కి వెళ్ళాలి. సో క్లాస్ పాత్కి వెళ్ళాక మళ్ళీ సేమ్ యాడ్ ఎక్స్టర్నల్ జార్స్. అండ్ మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే మనకి ఇంకొక ఫోల్డర్ ఉంది, సో లిబ్ ఫోల్డర్ ఉంది. సో ఈ లిబ్ ఫోల్డర్లో మనకు కంప్లీట్గా 12 ఉన్నాయి కదా, సో ఈ 12ని యాడ్ చేసేసుకోండి. ఓపెన్. సో ఇప్పుడు ఏమైంది ఫ్రెండ్స్, మనకు కంప్లీట్గా ఈచ్ అండ్ ఎవ్రీ జార్ ఫైల్ని మన ప్రాజెక్ట్కి యాడ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి అప్లై అండ్ క్లోజ్. ఓకేనా. సో ఈ విధంగా మనం వచ్చేసి అపాచీ POIకి సంబంధించిన జిప్ ఫైల్ని డౌన్లోడ్ చేసి అందులో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ జార్ ఫైల్ని మన ప్రాజెక్ట్కి యాడ్ చేసుకోవాలి. సో ఇలా యాడ్ చేస్తేనే మన ప్రాజెక్ట్ అనేది జావా ప్రోగ్రామ్ని యూజ్ చేసేసి ఎక్సెల్కి కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో దీనికన్నా ముందు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తున్నాము, ఓకే జార్ ఫైల్స్ కూడా అన్నింటినీ యాడ్ చేసేసాము. బట్ ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ జావా ప్రోగ్రామ్ ద్వారా మనం ఏం చేస్తున్నాము, ఎక్సెల్కి కనెక్ట్ అవుతున్నాం కదా. సో ఎక్సెల్కి కనెక్ట్ అవ్వాలి అనుకుంటే మనం కొన్ని క్లాసెస్ యొక్క హెల్ప్ తీసుకుంటాము. ఆ క్లాసెస్ని యూజ్ చేసి మనము జావా ప్రోగ్రామ్ ద్వారా ఎక్సెల్కి కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. అవి ఏంటి అని చూసినట్టయితే ఫస్ట్ వన్ వచ్చేసి ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్. ఫైల్
ఇన్పుట్ స్ట్రీమ్. సో ఈ ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ని యూజ్ చేసి మనం ఏ ఫైల్ అయితే కనెక్ట్ అవుతున్నామో ఆ ఫైల్ని ఓపెన్ చేస్తున్నాం అనమాట. సో అందులో ఉన్న డేటాని రీడ్ చేయాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు వచ్చేసి ఏదైనా ఒక టెక్స్ట్ ఫైల్ని రీడ్ చేయాలనుకున్నారు అనుకోండి, సో ఆ టెక్స్ట్ ఫైల్ని లేదా ఎక్సెల్ ఫైల్ని రీడ్ చేయాలనుకున్నారు అనుకోండి, ఎక్సెల్ ఫైల్ని. సో మీరు ఏదైతే ఫైల్ని కనుక రీడ్ చేయాలి అనుకుంటున్నారో, అందులో ఉన్న డేటాని రీడ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫైల్ని మనం ఈ ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ అనే క్లాస్కి పారామీటర్ లాగా పాస్ చేయాలి. అలా పాస్ చేస్తేనే మనకు ఏమవుతుంది, ఆ ఫైల్ అనేది రీడ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ మనం ఏదైతే ఫైల్ని రీడ్ చేయాలనుకుంటున్నామో లేదా ఓపెన్ చేయాలనుకుంటున్నామో ఆ ఫైల్ని మనం ఈ ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ ద్వారా ఓపెన్ చేయాలి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనకు వచ్చేసి ఇదేంటి ఫ్రెండ్స్, మనకు ఎక్సెల్ షీట్ కదా. సో ఈ ఎక్సెల్ షీట్ని మనమేం పిలుస్తామంటే నార్మల్గా వర్క్ బుక్ అని పిలుస్తాము. ఓకే, సో ఇదంతా కంప్లీట్గా ఇప్పుడు మీకు కనిపించేది అంతా ఇదేంటి అంటే ఒక సింపుల్గా వర్క్ బుక్ అనమాట. సో ఈ వర్క్ బుక్ అనేది ఫస్ట్ వచ్చేసి మనము ఈ ఎక్సెల్ షీట్లో వర్క్ బుక్కి కనెక్ట్ అవ్వాలి. ఓకేనా, సో వర్క్ బుక్ అనేవి మనకు ఎన్ నెంబర్ ఆఫ్ వర్క్ బుక్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేను Ctrl+N పైన క్లిక్ చేశాను. ఇప్పుడు ఏమైంది, మనకు ఇంకొక న్యూ ఫైల్ అనేది క్రియేట్ అయింది కదా. ఇది ఇంకొక వర్క్ బుక్, అది ఫస్ట్ వర్క్ బుక్, ఇది సెకండ్ వర్క్ బుక్. సో నేను వచ్చేసి ఇంకొకటి ఓపెన్ చేశాను Ctrl+N. సో ఇది వచ్చేసి ఇంకొక వర్క్ బుక్. ఓకేనా, సో ఇవన్నీ ఏంటంటే మనకు డిఫరెంట్ ఫైల్స్. సింపుల్గా చెప్పాలంటే డిఫరెంట్ ఫైల్స్. బట్ వీటిని మనం ఏమని పిలుస్తాం అంటే వర్క్ బుక్స్ అని పిలుస్తాము ఎక్సెల్లో అయితే. సో ఎక్సెల్లో వీటిని మనం వర్క్ బుక్స్ అని పిలుస్తాము. సో మనం ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ ఎక్సెల్ని ఓపెన్ చేస్తున్నాము. సో ఆ ఎక్సెల్ని ఓపెన్ చేశాక ఏ వర్క్ బుక్కి కనెక్ట్ అవ్వాలి అనేది కూడా మనం ఇవ్వాలి. ఓకేనా, అంటే ఫస్ట్ వర్క్ బుక్, సెకండ్ వర్క్ బుక్ అనేసి మనకు నేమ్ ఉంటుంది. సో ఆ నేమ్ తోటి మనం కనెక్ట్ అవ్వాలి. ఇక్కడ చూడండి, మనకు చూసుకున్నట్టయితే empinfo.xlsx అనేది ఫైల్ యొక్క నేమ్. సో ఈ వర్క్ బుక్కి మనం కనెక్ట్ అవ్వాలి. ఓకేనా, సో ఆ విధంగా మనం ఏదైనా ఒక వర్క్ బుక్కి గనక కనెక్ట్ అవ్వాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనకు ఒక క్లాస్ యొక్క హెల్ప్ తీసుకుంటాము. అదేంటంటే XSSF వర్క్ బుక్. సో ఇది క్లాస్ నేమ్, XSSF వర్క్ బుక్ అనేది క్లాస్ నేమ్. సో ఈ క్లాస్ నేమ్ని యూజ్ చేసి మనం ఏదైతే వర్క్ బుక్కి ఏదైనా ఒక వర్క్ బుక్కి కనెక్ట్ అవుతున్నాం. సో ఈ వర్క్ బుక్కి కనెక్ట్ అయ్యాము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది వర్క్ బుక్, ఈ వర్క్ బుక్కి కనెక్ట్ అయ్యాను. ఈ వర్క్ బుక్కి కనెక్ట్ అయ్యాక మనకేముంటాయి, వర్క్ బుక్లో షీట్స్ ఉంటాయి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనకు బాటంలో చూడండి, మౌస్ యొక్క కర్సర్ ఏ లొకేషన్లో అవుతుందో ఆ లొకేషన్లో చూడండి, మనకి ఇక్కడ ఏమని చూపిస్తుంది, షీట్ 1 అని చూపిస్తుంది కదా. ఇదేంటి అంటే ఫస్ట్ షీట్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా. సో ఈ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేశాను, అప్పుడు ఏమైంది, మనకు షీట్ 2 అనేది వచ్చింది. తర్వాత మళ్ళీ క్లిక్ చేశాను, అప్పుడు ఏమైంది, షీట్ 3 అనేది వచ్చేసింది. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం ఫ్రెండ్స్, సింపుల్గా చెప్పాలంటే షీట్స్ని క్రియేట్ చేస్తున్నాం. సో సింగిల్ వర్క్ బుక్లో మనకు ఎన్ని షీట్స్ కావాలి అనుకుంటే మనం అన్ని షీట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో చూడండి, షీట్ 1, షీట్ 2, షీట్ 3, షీట్ 4, షీట్ 5, ఈ విధంగా మనం వచ్చేసి 5 షీట్స్ని క్రియేట్ చేస్తాం. ఓకేనా, సో ఈ విధంగా మనకు వచ్చేసి ఒక వర్క్ బుక్ ఉంటే ఆ వర్క్ బుక్లో ఓన్లీ సింగిల్ షీట్ ఉండదు, ఎన్ నెంబర్ ఆఫ్ షీట్స్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఎన్ నెంబర్ ఆఫ్ షీట్స్ ఉన్నప్పుడు మనం ఫస్ట్ షీట్కి కనెక్ట్ అవ్వాలా, లేదా సెకండ్ షీట్కి కనెక్ట్ అవ్వాలా, లేదా థర్డ్ షీట్కి కనెక్ట్ అవ్వాలా, ఫిఫ్త్ షీట్కి కనెక్ట్ అవ్వాలా అనేది కూడా మనం ఇవ్వాలి కదా. సో ఈ విధంగా మనకు వచ్చేసి ఏదైనా ఒక వర్క్ బుక్ ఉన్నప్పుడు ఆ వర్క్ బుక్లో ఉన్న ఎన్నో షీట్కి కనెక్ట్ అవ్వాలి అనేది కూడా మనం ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే డేటా అనేది ఫస్ట్ షీట్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అలా కాకుండా నేను ఈ థర్డ్ షీట్లో మనకి ఇక్కడ వచ్చేసి కొంత డేటా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొంత డేటా ఉంది ఈ విధంగా. సో ఈ డేటాని నేను రీడ్ చేయాలి అనుకుంటున్నాను. అప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ షీట్ నుండి థర్డ్ షీట్కి షిఫ్ట్ అవ్వాలి. సో థర్డ్ షీట్కి షిఫ్ట్ అయ్యాకనే ఇందులో ఉన్న డేటాని మనం రీడ్ చేసుకోవచ్చు కదా. సో ఈ విధంగా అనమాట మనకేమవుతుంది, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏంటి ఫ్రెండ్స్, మనకు కంప్లీట్గా చూసుకున్నట్టయితే షీట్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు షీట్స్ ఉంటాయి, ఆ షీట్స్కి మనం షిఫ్ట్ అవ్వాలి. ఓకే, సో వర్క్ బుక్ ఓపెన్ చేశాక వర్క్ బుక్లో మీరు ఏ షీట్కి అయితే షిఫ్ట్ అవ్వాలి అనుకుంటున్నారో దాన్ని కూడా మనం ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం వచ్చేసి మనం ఒక క్లాస్ యొక్క హెల్ప్ తీసుకుంటాము. అదేంటి అంటే XSSF షీట్. ఓకేనా, సో XSSF అనేది మనకు కామన్, XSSF వర్క్ బుక్. నెక్స్ట్ XSSF షీట్. ఓకే, సో ఈ విధంగా మనకు షీట్కి కూడా కనెక్ట్ అయిపోయాము. సో ఈ షీట్స్ ఓపెన్ చేశాక మనకు దీంట్లో అనేది డేటా అనేది ఎలా ఉంది, రోస్ అండ్ కాలమ్స్ వైజ్గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ వచ్చేసి మనకు ఇదంతా చూసుకున్నట్టు ఏంటి, మనకు ఇది ఫస్ట్ రో, ఇది చూసుకున్నట్టయితే ఏంటి, ఇదంతా కంప్లీట్గా వచ్చేసి మనకు ఫోర్త్ రో. ఓకేనా, సో ఈ విధంగా మనకు వచ్చేసి మనకు ఏమున్నాయి, సింపుల్గా చెప్పాలంటే
రోస్ ఉన్నాయి, ఓకేనా. సో ఈ రోస్కి కూడా మనం కనెక్ట్ అవ్వాలి కదా. సో రోస్కి కనెక్ట్ అయితేనే మనము ఆ రోస్లో ఉన్న డేటాని రీడ్ చేయగలం, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఫస్ట్ రోని రీడ్ చేయాలనుకుంటున్నామా, లేదా సెకండ్ రోని రీడ్ చేయాలనుకుంటున్నామా, లేదా థర్డ్ రోని రీడ్ చేయాలనుకుంటున్నామా, ఫోర్త్ రోని రీడ్ చేయాలనుకుంటున్నామా, లేదా ఫిఫ్త్ రోని రీడ్ చేయాలనుకుంటున్నామా అనేసి మనకు కొంత వాల్యూస్ అనేటివి ఉండాలి కదా. సో వాల్యూస్ అనేటివి ఉన్నాయి. సో ఆ వాల్యూస్ని బేస్ చేసుకొని మనకు ఏ రోలో ఉన్న వాల్యూని రీడ్ చేయాలి అనేది కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది, ఓకేనా. సో ఫస్ట్ రోనా, సెకండ్ రోనా, థర్డ్ రోనా, ఫోర్త్ రోనా, ఫిఫ్త్ రోనా అనేసి మనం ఇవ్వాల్సి ఉంటుంది, ఓకేనా. సో దానికోసం మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ షీట్స్ని ఓపెన్ చేశాక, ఓకేనా. సో షీట్స్ని ఓపెన్ చేశాక మనం రోస్లోకి కన్వర్ట్ అవ్వాలి. సో రోస్లోకి కన్వర్ట్ అవ్వాలి అనుకుంటే మనం దానికోసం ఏం చేస్తాము, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఆ రోస్కి కనెక్ట్ అవ్వాలని చెప్పాను కదా. జస్ట్ వెయిట్ సెకండ్, ఇక్కడ వాల్యూస్ అనేటివి చేంజ్ అయిపోయాయి. నేను వాటిని యాడ్ చేసి పెట్టేస్తున్నాను. మళ్ళీ కామన్గా మనకు 2 టైమ్స్ వచ్చేసాయి, అన్ని కాలమ్స్ అనేటివి రిపీట్ అయ్యాయి ఎందుకో. సో నేను వాటిని చేంజ్ చేసి చూపిస్తాను. సో ఈ విధంగా నేను కొన్ని వాల్యూస్ని యాడ్ చేసేసాను, ఓకే. సో ఇప్పుడు మనకు వచ్చేసి వాల్యూస్ అనేవి వచ్చేసాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి షీట్ని ఓపెన్ చేశాక ఎన్నో రోని రీడ్ చేయాలి అనుకుంటున్నారో ఆ రోకి షిఫ్ట్ అవ్వాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ షీట్లో 100 రోస్ ఉన్నాయి అనుకోండి. సో 100 రోస్ని రీడ్ చేయాలి మనం. 500 రోస్ ఉన్నాయి అనుకోండి, 500 రోస్ని రీడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఎగ్జాంపుల్లో చూసినట్టయితే మనకి ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి, 5 రోస్ ఉన్నాయి. సో కంప్లీట్గా మనం 5 రోస్ని రీడ్ చేయాలి. ఈ విధంగా మనం ఏదైనా ఒక ఎక్సెల్ షీట్లో ఉన్న రోస్ని కనుక రీడ్ చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనం ఒక క్లాస్ యొక్క హెల్ప్ తీసుకుంటాము. ఆ క్లాస్ నేమ్ ఏంటంటే XSSF రో అనేది క్లాస్ యొక్క నేమ్. ఈ విధంగా మనం వచ్చేసి రోకి షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఇంకొకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెకండ్ రో లేదా ఇది ఫోర్త్ రో. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫోర్త్ రో కదా. సో ఈ ఫోర్త్ రోలో మనకు ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఇది వచ్చేసి ఫస్ట్ కాలం, 1 2 3 4 7 అనేది ఫస్ట్ కాలం, రాజు అనేది సెకండ్ కాలం, సేల్స్4 డెవలపర్ అనేది థర్డ్ కాలం, ఈ ఎంప్లాయీ నెంబర్ వచ్చేసి ఫోర్త్ కాలం, ఎంప్లాయీ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫిఫ్త్ కాలం. సో ఈ విధంగా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాలమ్స్ అనేటివి ఉన్నాయి కదా. సో ఈ విధంగా మనకు కాలమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ కాలమ్స్ని కూడా మనం రీడ్ చేయాలి. అంటే ఫస్ట్ రోలో ఎన్ని కాలమ్స్ ఉంటే అన్ని కాలమ్స్ రీడ్ చేయాలి, సెకండ్ రోలో ఎన్ని కాలమ్స్ ఉంటే అన్ని కాలమ్స్ రీడ్ చేయాలి. అదేవిధంగా ఫిఫ్త్ రోలో ఎన్ని కాలమ్స్ ఉంటే అన్ని కాలమ్స్ని రీడ్ చేయాలి. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, సింపుల్గా ఫస్ట్ ఈ కాలం రీడ్ చేస్తాము, తర్వాత ఈ కాలం రీడ్ చేస్తాం, తర్వాత ఈ కాలం రీడ్ చేస్తాం, తర్వాత ఈ కాలం, తర్వాత ఈ కాలం. సో ఈ విధంగా మనం వచ్చేసి కాలమ్స్ని రీడ్ చేయడం జరుగుతుంది కదా. సో ఈ విధంగా మనం వచ్చేసి ఒక్కొక్క కాలంని రీడ్ చేస్తూ వెళ్ళాలి. సో ఆ విధంగా మనం ఒక్కొక్క కాలంని రీడ్ చేయాలి అనుకుంటే మనం ఆ కాలమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాలమ్స్ని కూడా మనం ఐడెంటిఫై చేయాలి కదా, ఓకేనా. సో ఆ కాలమ్స్ని మనం ఐడెంటిఫై చేస్తేనే ఆ కాలమ్స్లో ఉన్న వాల్యూని మనం రీడ్ చేస్తాము, ఓకే. సో ఇప్పుడు ఆ కాలమ్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అనుకుంటే దానికోసం కూడా ఒక క్లాస్ ఉంది. సో సింపుల్గా నేను ఏం చెప్తున్నాను అంటే మీకు ఈజీగా అర్థం అవ్వాలని కాలం అని చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా ఒక కాలం, నెక్స్ట్ ఇది ఒక కాలం, ఇది ఒక కాలం, ఇది ఒక కాలం, ఇది ఒక కాలం. సో కంప్లీట్గా 5 కాలమ్స్నే కదా. సో సింపుల్గా మనం ఏం చెప్పాలంటే సెల్స్ అని కూడా పిలుస్తాం వీటిని. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫోర్త్ రో, ఈ ఫోర్త్ రోలో మనకు ఈ థర్డ్ కాలం, ఓకేనా. సో ఫోర్త్ రోలో థర్డ్ కాలంలో మనకున్న వాల్యూ ఏంటి, సేల్స్4 డెవలపర్ అని ఉంది కదా. సో ఈ సేల్స్4 అనే డెవలపర్ అనే దాన్ని మనం ఏమని పిలుస్తాం అంటే సింపుల్గా సెల్ అని పిలవడం జరుగుతుంది, ఓకేనా. సో ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ ఈ విధంగా ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటిని మనం ఏమని పిలుస్తాం అంటే సెల్స్ అని పిలవడం జరుగుతుంది. సో సింపుల్గా చెప్పాలంటే రోస్ని ఐడెంటిఫై చేశాక ఈ సెల్స్ని రీడ్ చేయాలి. అంటే కాలమ్సే బట్ సెల్స్ అని పిలుస్తాం మనం. సో ఆ సెల్స్ని రీడ్ చేయాలి. సో దానికోసం మనం వచ్చేసి ఒక క్లాస్ యొక్క తీసుకుంటాం, అది ఏంటంటే XSSF సెల్, ఓకేనా. XSSF సెల్. సో ఈ విధంగా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసెస్కి సంబంధించిన హెల్ప్ తీసుకుంటాం. సో వీటన్నింటినీ బేస్ చేసుకొని మనము మనకు కావాల్సిన ఎక్సెల్ ఫైల్లో ఉన్న డేటాని రీడ్ చేస్తాము, ఓకే. సో ఇప్పుడు మనకు వచ్చేసి కంప్లీట్గా థియరిటికల్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చేసి చూద్దాం, మనకు ఎలా కనెక్ట్ అవుతున్నామో, అసలు ఏమేమి యూజ్ అవుతున్నాయి, ఎలా డేటాను రీడ్ చేస్తున్నాము ఏంటి అనేది ఇప్పుడు నేను ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను, ఓకేనా. సో ఫస్ట్ మీకు థియరీ అనేది అర్థమైపోతే ప్రాక్టికల్ అనేది చాలా సింపుల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, మనం ఒక ఫైల్ని ఓపెన్ చేసి అందులో ఉన్న డేటాని రీడ్ చేయాలి. సో దానికోసం మనం ఏం చేస్తాము, ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ని యూజ్ చేస్తాము. సో చూడండి ఫైల్ ఇన్పుట్ అని రాస్తున్నాను. సో మనం ఇక్కడ ఈ విధంగా మనం కంప్లీట్గా రాయాల్సిన అవసరం లేదు, మనకు కొన్ని షార్ట్ కట్స్ కూడా ఉంటాయి. సో ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి నేను ఫైల్ ఇన్ అని రాశాను. సో ఫైల్ ఇన్ అని రాశాక కంట్రోల్
స్పేస్ ప్లస్ మనకు స్పేస్ ఉంటుంది కదా, స్పేస్ బార్. సో ఈ స్పేస్ బార్ని క్లిక్ చేయండి. కంట్రోల్ ప్లస్ స్పేస్ బార్ని క్లిక్ చేసినట్టయితే ఆటోమేటిక్గా చూడండి ఇక్కడ మనకు ఏమైంది, ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ అనేసి మనకు కంప్లీట్ క్లాస్ అనేది రావడం జరిగింది. ఓకేనా. సో ఈ విధంగా మీరు కంప్లీట్గా ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ అని రాయకుండా సింపుల్గా మనం కొంత రాసేసి కంట్రోల్ స్పేస్ని కనుక ప్రెస్ చేసినట్టయితే ఈ విధంగా కంప్లీట్గా ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది. అండ్ దీంతోపాటు ఏమైంది, మనకు ఆటోమేటిక్గా ఆ క్లాస్కి సంబంధించిన ప్యాకేజ్ని కూడా ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. చూడండి ఇక్కడ వచ్చేసి ఇంపోర్ట్ జావా డాట్ ఐఓ డాట్ ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ అనేసి ఆ క్లాస్ ఏదైతే ఉంటుందో ఆ క్లాస్కి సంబంధించిన ప్యాకేజ్ని కూడా ఆటోమేటిక్గా ఇంపోర్ట్ చేసుకుంది. ఓకేనా. సో ఈ విధంగా మీరు షార్ట్ కట్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఏం చేస్తున్నాడు, ఫైల్ని క్రియేట్ చేస్తున్నాం కాబట్టి దానికి రిఫరెన్స్ వేరియబుల్ వచ్చేసి నేను ఫైల్ అని చేస్తున్నాను. ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ ఫైల్ ఈక్వల్స్ టు న్యూ ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్. సో ఫైల్ ఇన్ అని రాసేసి నేను కంట్రోల్ స్పేస్ని క్లిక్ చేశాను. సో కంట్రోల్ స్పేస్ని క్లిక్ చేసినట్టయితే మనకు ఈ విధంగా ఆప్షన్స్ వస్తున్నాయి. సో దానిలో నుంచి ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ అనేసి నేను ఫస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేసుకున్నాను. ఓకే. సో దీంట్లో మనం వచ్చేసి ఏదైతే ఫైల్ని మీరు రీడ్ చెయ్యాలి అనుకుంటున్నారో ఆ ఫైల్కి సంబంధించిన కంప్లీట్ లొకేషన్ విత్ ఫైల్ నేమ్ విత్ ఎక్స్టెన్షన్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏదైనా ఒక టెక్స్ట్ ఫైల్ని రీడ్ చేయాలనుకున్నారు అనుకోండి, ఆ టెక్స్ట్ ఫైల్కి సంబంధించిన కంప్లీట్ పాత్ని ఇవ్వాలి. అదేవిధంగా మీరు వచ్చేసి పీడిఎఫ్ ఫైల్ని రీడ్ చేయాలనుకున్నారు అనుకోండి, ఆ పీడిఎఫ్ ఫైల్కి సంబంధించిన డేటాని ఇవ్వాలి, ఆ పాత్ని ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్లో మనం ఏం చేస్తున్నాం, ఎక్సెల్ ఫైల్ని రీడ్ చేస్తున్నాం. సో ఎక్సెల్ ఫైల్ ఎక్కడ ఉందో దానికి సంబంధించిన కంప్లీట్ పాత్ని ఇవ్వాలి. ఓకే. సో ఇక్కడ చూడండి నేను ఏం చేసి క్రియేట్ చేశానంటే డెస్క్ టాప్ పైన ఎక్సెల్ ఫైల్ని క్రియేట్ చేసి పెట్టేశాను. ఇది ఎక్సెల్ ఫైల్, ఈఎంపీ ఇన్ఫో అనేది ఎక్సెల్ షీట్. సో ఈ ఎక్సెల్ షీట్ని నేను రీడ్ చేయాలి అనుకుంటాను కాబట్టి దీనికి సంబంధించిన కంప్లీట్ పాత్ని మనం ఇవ్వాలి. సో సింపుల్గా రైట్ క్లిక్ ఇవ్వండి. సో రైట్ క్లిక్ ఇచ్చేసాక ప్రాపర్టీస్కి వెళ్ళండి. సో ప్రాపర్టీస్ పైన క్లిక్ చేస్తే మనకు దీనికి సంబంధించిన లొకేషన్ అనేది రావడం జరుగుతుంది. సో చూడండి ఇది లొకేషన్, దీన్ని కాపీ చేసేసుకోండి. సింపుల్గా కాపీ చేసేసుకొని నెక్స్ట్ మనకు ఇక్కడ కోడింగ్ ఏదైతే రాసామో దాంట్లో పేస్ట్ చేయండి. ఓకేనా. సో పేస్ట్ /. ఇప్పుడు నెక్స్ట్ ఏమి ఇవ్వాలి, మనము ఆ పాత్ లొకేషన్ ఇచ్చేసాము, బట్ ఇక్కడ ఏమి ఇవ్వాలి ఇంకా మనము ఫైల్ యొక్క నేమ్ ఏంటి మనకు ఎంప్లాయీ ఇన్ఫో అనేది మనకు ఫైల్ యొక్క నేమ్. సో ఇక్కడ ఎంప్లాయీ ఇన్ఫో అని ఇచ్చేసాను. ఓకేనా. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటి, మనం దానికి సంబంధించిన ఎక్స్టెన్షన్ని కూడా ఇవ్వాలి. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కనుక టైప్ ఆఫ్ ఫైల్ ఏముంది ఫ్రెండ్స్, మనకు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ వర్క్ షీట్ అని ఉంది. ఓకే. సో ఈ వర్క్ షీట్ యొక్క ఎక్స్టెన్షన్ ఏముంది మనకు XLSX అని ఉంది. XLSX అనేది ఎక్స్టెన్షన్, ఆ ఎక్స్టెన్షన్ని కూడా మనం ఇవ్వాలి. ఓకే. XLSX ఇది ఎక్స్టెన్షన్. సో ఆ ఎక్స్టెన్షన్ని కూడా మనం ఇవ్వాలి. ఈ విధంగా మనం కంప్లీట్ పాత్ని ఇవ్వాలి. కంప్లీట్ పాత్ ప్లస్ ఫైల్ యొక్క నేమ్ ప్లస్ ఫైల్ యొక్క ఎక్స్టెన్షన్, ఈ విధంగా మనం పాస్ చేయాలి. ఓకేనా. సో ఇప్పుడు చూడండి మనకు వచ్చేసి ఏం చేస్తున్నాము, ఫైల్ని పాస్ చేస్తున్నాం కదా. సో ఫైల్ని ఇచ్చేసాము, బట్ ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఒక ఎర్రర్ మెసేజ్ వచ్చింది, అండర్లైన్ వచ్చేసింది. సో దానిపైనకి వెళ్ళినట్టయితే కనుక అన్హ్యాండిల్డ్ ఎక్సెప్షన్ టైప్ ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ ఇచ్చింది. సో మనకు ఈ విధంగా మనం ఫైల్ని ఓపెన్ చేస్తున్నాం కాబట్టి ఆ లొకేషన్లో మనకు ఏదైనా ఫైల్ అనేది అవైలబుల్లో లేకపోతే మనకు ఎక్సెప్షన్ వచ్చే ఛాన్స్ ఉంది కదా. సో దానికోసం వచ్చేసి మనకు ఆ ఫైల్ని హ్యాండిల్ చేయమని అడుగుతుంది, ఎక్సెప్షన్ని హ్యాండిల్ చేయమని అడుగుతుంది. సో దానికోసం వచ్చేసి సింపుల్గా యాడ్ త్రోస్ డిక్లరేషన్ ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేసేయండి. సో అప్పుడు మనకు వచ్చేసి త్రోస్ ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ అనేసి మనకి ఈ విధంగా వచ్చేసింది. సో ఇప్పుడు మనకి ఏమైంది, ఓకే ఆ ఫైల్ అనేది ఓపెన్ చేస్తున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం ఏం చేయాలి ఫ్రెండ్స్, ఇంతకుముందు చెప్పినట్టు ఎక్సెల్ ఫైల్ కదా. సో ఎక్సెల్ ఫైల్ని ఓపెన్ చేయాలి అనుకుంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం దేన్ని ఓపెన్ చేయాలి, వర్క్ బుక్ని ఓపెన్ చేయాలి. సో కంప్లీట్గా ఎక్సెల్ షీట్ని మనం వర్క్ బుక్ అని పిలుస్తాము అని చెప్పాను కదా. సో మనం ఇప్పుడు ఆ ఎక్సెల్ వర్క్ బుక్ ఏదైతే ఉంటుందో ఆ వర్క్ బుక్కి మనం షిఫ్ట్ అవ్వాలి. సో దానికోసం వచ్చేసి XSSF వర్క్ బుక్ అనే క్లాస్ యొక్క హెల్ప్ తీసుకుంటున్నాము. ఓకే. సో చూడండి XSSF వర్క్ బుక్. సో దీనికోసం నేమ్ వచ్చేసి నేను సింపుల్గా రిఫరెన్స్ వేరియబుల్ నేమ్ వచ్చేసి వర్క్ బుక్ అని ఇచ్చేస్తున్నాను. సో మీరు ఇలాగే ఇవ్వాలని ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ WB అని కూడా ఇవ్వచ్చు, సింపుల్గా షార్ట్ కట్ WB వర్క్ బుక్. ఓకే. ఈక్వల్స్ టు న్యూ సేమ్ మళ్ళీ XSSF వర్క్ బుక్ ఆఫ్. దీంట్లో మనం దేనికి షిఫ్ట్ అవ్వాలి అంటే మనం ఇక్కడ ఫైల్ ఇచ్చేసాం కదా. సో ఈ ఫైల్లో ఉన్న వర్క్ బుక్కి షిఫ్ట్ అవ్వాలి కదా. సో దానికోసం వచ్చేసి ఈ ఫైల్కి సంబంధించిన రిఫరెన్స్ వేరియబుల్ ఏదైతే ఉంటుందో ఆ రిఫరెన్స్ వేరియబుల్ మనం దీంట్లో పాస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నేను వచ్చేసి FILE అని ఇచ్చేస్తున్నాను. ఓకేనా. సో ఈ విధంగా మనం ఏదైతే ఫైల్ని ఓపెన్ చేస్తున్నామో ఆ ఫైల్కి సంబంధించిన రిఫరెన్స్ వేరియబుల్ని మనం దీంట్లో పాస్ చేయాలి. సో XSF వర్క్ బుక్ ఈక్వల్స్ టు న్యూ XSF వర్క్ బుక్ ఆఫ్ ఫైల్ అని ఇవ్వడం జరిగింది. సో దీనికి కూడా మనకు ఎర్రర్ మెసేజ్ అనేది రావడం జరిగింది. సో దీనికి ఎందుకు ఎర్రర్
ఎర్రర్ మెసేజ్ వచ్చిందని చూద్దాం. సో దానిపైనకి వెళ్ళగానే మనకు ఆటోమేటిక్గా మనకు చూపిస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేసామంటే ఈ XSF వర్క్ బుక్ అనేది ఎక్కడ ఉంది, మనకు అపాచీ POIలో ఉంది. సో అపాచీ POIలో ఉన్న ఆ జార్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఆ జార్ ఫైల్స్ అన్నింటినీ మనము మన ప్రాజెక్ట్కి యాడ్ చేసాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే దానికి సంబంధించిన ప్యాకేజీని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. సో దానికోసం వచ్చేసి ఇక్కడ మనకు ఫస్ట్ చూపిస్తుంది చూడండి, XSF వర్క్ బుక్ org.apache.poi అని ఉంది. సో ఈ అపాచీ POI అని ఉన్న దానిపైన క్లిక్ చేయండి. సో అప్పుడు మనకు దానికి సంబంధించిన ప్యాకేజ్ కూడా ఇంపోర్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే టాప్లో చూపిస్తుంది మనకు ఇంపోర్ట్ org.xss వర్క్ బుక్ అనేది మనకు చూపించడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ విధంగా మనం వచ్చేసి రీడ్ చేసుకున్నాం. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఇంకొక ఎర్రర్ కూడా వస్తుంది. సో దీనిపైన వెళ్ళినట్టయితే మనకి ఇంతకుముందు లాగానే ఎక్సెప్షన్ వచ్చేస్తుంది. సో దానికోసం వచ్చేసి యాడ్ థ్రోస్ డిక్లరేషన్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి థ్రోస్ IO ఎక్సెప్షన్ అనేది రావడం జరిగింది. ఓకే. సో ఈ విధంగా మనం వర్క్ బుక్కి షిఫ్ట్ అయిపోయాము. సో నెక్స్ట్ వచ్చేసి వర్క్ బుక్కి షిఫ్ట్ అయ్యాక మనం ఇంకా దేనికి షిఫ్ట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి కంప్లీట్ వర్క్ బుక్ కదా. సో ఈ వర్క్ బుక్లో మనకి ఏముంది ఫ్రెండ్స్ చూసుకున్నట్టయితే కంప్లీట్గా మనకు షీట్స్ ఉంటాయి కదా. ఇది ఫస్ట్ షీటు, ఇది సెకండ్ షీటు, ఇది థర్డ్ షీటు, ఇది ఫోర్త్ షీట్, ఇది ఫిఫ్త్ షీట్స్ అనేసి నేను షీట్స్ గురించి చెప్పాను కదా ఇంతకుముందు. సో ఆ విధంగా మనం వర్క్ బుక్లో ఏ షీట్కి షిఫ్ట్ అవ్వాలి అనేది కూడా మనం పాస్ చేయాలి. సో దానికోసం వచ్చేసి మనం XSSF షీట్ క్లాస్ యొక్క హెల్ప్ తీసుకుంటాము. షీట్ సింపుల్గా షీట్ అని ఇస్తున్నాను, లేదా S ఈక్వల్స్ టు మనకేంటి మనం దేనిలో షిఫ్ట్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం వర్క్ బుక్కి షిఫ్ట్ అయ్యాం కదా. సో ఆ వర్క్ బుక్లో ఉన్న షీట్కి షిఫ్ట్ అవ్వాలి. సో మనం దానికోసం ఏం చేస్తామంటే ఈ రిఫరెన్స్ వేరియబుల్ యొక్క హెల్ప్ తీసుకుంటాము. WB డాట్ మనకి ఇక్కడ షీట్ నేమ్ ఏంటి అంటే మెథడ్ ఉంటుంది. అక్కడ మనకు వచ్చేసి ఒక మెథడ్ ఉంటుంది. ఆ మెథడ్ని మనం యూజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనకు వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. సో దీంట్లో మనకు వచ్చేసి ఒక మెథడ్ ఉంటుంది. ఆ మెథడ్ ఏంటి అని చూసినట్టయితే WB డాట్ గెట్ షీట్ అనేది మెథడ్. గెట్ షీట్ అనేది మెథడ్. సో ఈ గెట్ షీట్ అనే మెథడ్ని యూజ్ చేసి మనం ఏ షీట్ అయితే ఓపెన్ చేయాలనుకుంటున్నామో ఆ షీట్కి సంబంధించిన నేమ్ని మనం పాస్ చేయాలి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇది ఎగ్జాంపుల్ కదా. ఇందులో మనకి ఏముంది, ఫస్ట్ షీట్లోనే మనకు ఉన్నాయి ఫైల్స్ అనేటివి. ఓకేనా. సో ఈ మనం ఏమి ఇవ్వాలంటే ఈ షీట్ నేమ్ ఏదైతే ఉంటుందో ఈ షీట్ నేమ్ని మనం పాస్ చేయాలి. ఇక్కడ మనకి ఏముంది, షీట్ 1 అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం షీట్ 3లో ఉన్న వాల్యూస్ని రీడ్ చేయాలనుకున్నాం అనుకోండి, మనం ఏం పాస్ చేయాలి, షీట్ 3 అని పాస్ చేయాలి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ వచ్చేసి షీట్ 1లో ఉంది కాబట్టి ఇక్కడ డబుల్ కోట్స్ తీసుకొని ఈ డబుల్ కోట్స్లో షీట్ 1 అని ఇస్తున్నాను. అంటే మనం ఆ వర్క్ బుక్కి షిఫ్ట్ అయ్యాక ఆ వర్క్ బుక్లో ఉన్న షీట్ 1ని ఓపెన్ చేస్తున్నాము. ఓకే. సో షీట్ 1 దాకా షిఫ్ట్ అయిపోయాం. సో షీట్ 1 అయిపోయాక మనం ఏం చేయాలి, అప్పుడు రోస్కి షిఫ్ట్ అవ్వాలి. ఓకేనా. దానికన్నా ముందు ఇక్కడ మనకు వచ్చేసి ఎర్రర్ వస్తుంది. సో దీనిపైనకి వెళ్ళిపోయి మనం ఈ ప్యాకేజ్ని కూడా ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను దానిపైన క్లిక్ చేశాను. సో దానికి సంబంధించిన ప్యాకేజ్ కూడా మనకు రావడం జరిగింది. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి, రోస్ పైనకి షిఫ్ట్ అవ్వాలి. ఓకే. సో రోస్ పైనకి షిఫ్ట్ అవ్వాలి అంటే మనం ఏం చేస్తున్నాము, మనకేముంది ఫ్రెండ్స్, XSL రో అనేది ఉంది కదా. సో ఇప్పుడు మనం దానికోసం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి, ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఎన్ని రోస్ ఉన్నాయి అనేది కనుక్కోవాలి. ఓకే. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఏమైంది, మన ఎగ్జాంపుల్లో చూసుకున్నట్టయితే 5 రోస్ ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు 5 రోస్ ఉన్నాయి. బట్ మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్సెల్స్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ రోస్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ 50 రోస్ ఉండొచ్చు, 100 రోస్ ఉండొచ్చు, 1000 రోస్ ఉండొచ్చు. సో ఎన్ని రోస్ ఉంటే మనం అన్ని రోస్ని రీడ్ చేయాలి కదా. 100 రోస్ ఉంటే 100 రోస్లో ఉన్న వాల్యూస్ని రీడ్ చేయాలి. 1000 రోస్ ఉంటే 1000 రోస్లో ఉన్న వాల్యూస్ని రీడ్ చేయాలి. ఓకే. సో దానికోసం మనం ఏం చేస్తాం అంటే ఫస్ట్ వన్ వచ్చేసి మనకు ఈ రోస్ ఏవైతే ఉన్నాయో ఆ రోస్ని రీడ్ చేయాలి, ఎన్ని రోస్ ఉన్నాయి ఏంటి అనేది. సో దానికోసం వచ్చేసి మనకు ఒక మెథడ్ ఉంది. ఆ మెథడ్ని మనం ఇక్కడ యూజ్ చేయబోతున్నాం. అదేంటంటే గెట్ లాస్ట్ రో నెంబర్ అనే మెథడ్ని యూజ్ చేసి మనము లాస్ట్లో ఉన్న రోకి సంబంధించిన నెంబర్ని మనం ప్రింట్ చేసుకోవచ్చు. సో దానికోసం మనం ఏం యూజ్ చేస్తాము, ఈ షీట్ యొక్క హెల్ప్ తీసుకుంటాం. ఎందుకంటే మనం ఆ షీట్లో ఉన్న రోస్ని కౌంట్ చేయాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి. సో S డాట్ గెట్ లాస్ట్ రో నెంబర్. ఓకేనా. సో చూడండి, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే గెట్ లాస్ట్ రో నెంబర్ అనేసి ఉంది. సో దీని యొక్క హెల్ప్ తీసుకుంటున్నాం. సో దీని యొక్క హెల్ప్ తీసుకొని మనం ఆ షీట్లో లాస్ట్ రో ఏదైతే ఉంటుందో ఆ లాస్ట్ రోని మనం రీడ్ చేస్తున్నాం అనమాట. ఓకే. సో చూడండి, S డాట్ గెట్ లాస్ట్ రో నెంబర్ అని చేశాను. సో దీని ద్వారా మనకు ఒక వాల్యూ వస్తుంది కదా. ఆ వాల్యూ నేను ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ రోస్ అని ఇచ్చేసాను. ఓకే. సో ఇంట్ రోస్ ఈక్వల్స్ టు S డాట్ గెట్ లాస్ట్ రో నెంబర్. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు వరకు మనం ఏం చేసాము, సింపుల్గా రోస్ని కనుక్కున్నాం కదా. ఒకసారి అవుట్పుట్ని ప్రింట్ చేసి చూపిస్తాను. మనకు ఆ షిఫ్ట్ కనెక్ట్ అవుతుందా లేదా ఎక్సెల్ షీట్కి. అండ్ ఎక్సెల్ షీట్కి కనెక్ట్ అయితే
మనకు దాంట్లో ఉన్న రోస్ అనేటివి ప్రింట్ అవుతున్నాయా లేదా, కౌంట్ అవుతున్నాయా లేదా అనేసి నేను ఒకసారి ఈజీగా మీకు అర్థం కావడానికి దాన్ని ప్రింట్ చేసి చూపిస్తున్నాను. ఓకేనా. సో ఇప్పుడు ఒకసారి నేను ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేశాక మనకి ఏమవ్వాలి, ఎక్సెల్ షీట్ ఏదైతే ఉంటుందో డెస్క్టాప్ పైన, ఆ డెస్క్టాప్ పైన ఉన్న ఎక్సెల్ షీట్కి కనెక్ట్ అయ్యి దాంట్లో మనకు వర్క్ బుక్లోకి వెళ్ళి దాంట్లో షీట్ 1లోకి వెళ్ళి ఆ షీట్ 1లో ఎన్ని రోస్ ఉన్నాయి అనేది ఐడెంటిఫై చేసి ఆ రోస్ని రీడ్ చేసి మనకు అవుట్పుట్ ప్రింట్ చేయాలి. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు వచ్చేసి కంప్లీట్గా ఏమని ప్రింట్ అయింది, 4 అనేది ప్రింట్ అయ్యింది. ఓకేనా. సో 4 అనేది ఎందుకు ప్రింట్ అయ్యింది అని చూసినట్టయితే మనకు ఇండెక్స్ పొజిషన్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ ఫస్ట్ రో యొక్క ఇండెక్స్ పొజిషన్ వచ్చేసి 0, ఇది 1 ఇండెక్స్ పొజిషన్, ఇది 2 ఇండెక్స్ పొజిషన్, ఇది 3 ఇండెక్స్ పొజిషన్, ఇది 4 ఇండెక్స్ పొజిషన్. సో 4th ఇండెక్స్ పొజిషన్ వరకు వచ్చింది కాబట్టి మనకు అక్కడ 4 అనేది ప్రింట్ అయ్యింది. ఓకేనా. సో ఇండెక్స్ పొజిషన్ని బేస్ చేసుకొని మనకు వాల్యూ అనేది ప్రింట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం రోస్ని రీడ్ చేసేసాము. ఓకే, సో ఇది మనకి ఇప్పుడు అవసరం లేదు, జస్ట్ మీకు ఐడెంటిఫై అవుతుంది అనేసి నేను చెప్పాను. సో రోస్ని రీడ్ చేసేసాం కదా. సో రోస్ని రీడ్ చేశాక మనం ఏం చేయాలి, కాలమ్స్ని రీడ్ చేయాలి. ఓకే. సో కాలమ్స్ని మనం ఏమని పిలుస్తామని చెప్పాను, సింపుల్గా సెల్స్ అని పిలుస్తామని చెప్పాను కదా. సో ఇప్పుడు ఆ సెల్స్ని రీడ్ చేయాలి అనుకుంటున్నాను. సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఏదైనా ఒక రోస్ని రీడ్ చేశాక ఆ రోని బేస్ చేసుకొని అందులో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అనేది ఐడెంటిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేను 5th రోని సెలెక్ట్ చేసుకున్నాను. సో 5th రోని సెలెక్ట్ చేసుకున్నాక ఈ రోలో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అనేది సెర్చ్ చేయాలి. లేదా ఫర్ ఎగ్జాంపుల్ నేను 3rd రోని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఈ 3rd రోని సెలెక్ట్ చేసుకున్నాక ఈ రోలో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అనేది సెర్చ్ చేయాలి. లేదా 1st రోని సెలెక్ట్ చేసుకున్నాను. సో 1st రోని సెలెక్ట్ చేసుకున్నాక ఈ రోలో ఎన్ని కాలమ్లు ఉన్నాయని సెర్చ్ చేయాలి. ఈ విధంగా. ఓకేనా. సో ఫస్ట్ ఏదైనా ఒక రోని సెలెక్ట్ చేసుకొని ఆ రోని బేస్ చేసుకొని ఆ రోలో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అనేది మనం సెర్చ్ చేయాలి. సో దానికోసం మనం వచ్చేసి షీట్ యొక్క హెల్ప్ తీసుకుంటాము. get row అని ఇస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం యూజ్ చేసే మెథడ్ ఏంటి అంటే get row అనే మెథడ్. సో ఈ get row అనే మెథడ్ని యూజ్ చేసి మనం ఏదైనా ఒక రోని మనం ఇందులో పాస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి 0 అని ఇస్తున్నాను అనుకోండి. సో ఫస్ట్ రో యాడ్ అవుతుంది. లేదా 4 అని చేసాను అనుకోండి, లాస్ట్ రో యాడ్ అవుతుంది. సో ఈ విధంగా మీరు ఏదైనా ఒక ఇండెక్స్ పొజిషన్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 0 అని ఇచ్చేస్తున్నాను అంటే ఫస్ట్ రో ఏదైతే ఉంటుందో ఈ ఫస్ట్ రోని మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం అనమాట, సింపుల్గా చెప్పాలంటే. సో ఫస్ట్ రోని సెలెక్ట్ చేసుకున్నాం. ఈ ఫస్ట్ రోలో ఉన్న కాలమ్స్ని ఐడెంటిఫై చేయాలి కదా. ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం, 4th కాలం, 5th కాలం. సో ఈ విధంగా మనకు ఎన్ని కాలమ్స్ ఉన్నాయో అన్ని కాలమ్స్ కూడా మనం ఐడెంటిఫై చేయాలి కదా. సో ఆ విధంగా మనము ఒక రోని యూజ్ చేసి ఆ రోలో ఉన్న కాలమ్స్ని మనం ఐడెంటిఫై చేస్తున్నాము. ఓకేనా. సో చూడండి, గెట్ రో ఆఫ్ 0. ఇప్పుడు నెక్స్ట్ మనం యూజ్ చేయాల్సింది అంటే గెట్ లాస్ట్ సెల్ నమ్. సో చూడండి, గెట్ లాస్ట్ సెల్ నెంబర్ అనేది మనకు ఒక మెథడ్. సో ఈ మెథడ్ని యూజ్ చేసి మనం సెల్స్ని కనుక్కుంటున్నాం. ఓకేనా. సో గెట్ లాస్ట్ సెల్ అనేది ఇచ్చేసాను. సో దీని ద్వారా కూడా మనకు వాల్యూ అనేది వస్తుంది. సో ఆ వాల్యూని మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ కాలమ్ అని ఇస్తున్నాను. సో ఇంట్ కాలమ్ ఈక్వల్స్ టు ఎస్ గెట్ రో ఆఫ్ 0 డాట్ గెట్ లాస్ట్ సెల్ అన్నాం. ఓకేనా. సో ఇప్పుడు మనం దీన్ని కూడా ఒకసారి అవుట్పుట్ ప్రింట్ చేసి చూద్దాం, మీకు అప్పుడు ఈజీగా అర్థమవుతుంది మనం ఏం చేసాము ఏంటి అనేది. సో సింపుల్గా కాలమ్ అని ప్రింట్ చేసేస్తున్నాను. Ctrl+S సేవ్ అండ్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే సింపుల్గా ఒక రోలో కాలమ్స్ ఎన్ని ఉన్నాయని కనుక్కొని ఆ కాలమ్స్ని ప్రింట్ చేస్తున్నాను. సో దీని ద్వారా మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. సో చూడండి, ఇక్కడ మనకు వచ్చేసి ఏం ప్రింట్ అయింది ఫ్రెండ్స్, 5 అనే వాల్యూ ప్రింట్ అయిపోయింది. సో మనకు కంప్లీట్గా 5 కాలమ్స్ ఉన్నాయన్నమాట. సో ఇది ఫస్ట్ కాలం, ఇది సెకండ్ కాలం, ఇది థర్డ్ కాలం, ఇది 4th కాలం, ఇది 5th కాలం. సో 5 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి మనకు అవుట్పుట్ అనేది 5 అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకేనా. సో మనం చూసినట్టయితే కనుక రోస్ని ప్రింట్ చేసినప్పుడు ఏమైంది, మనకు రోస్ అనేటివి ఇండెక్స్ పొజిషన్ 0 నుంచి స్టార్ట్ అయింది. బట్ మనం సెల్స్ని ఫైండ్ అవుట్ చేసినప్పుడు సెల్స్ అనేటివి 1 2 3 4 5. సో ఈ విధంగా ప్రింట్ అయింది. 0 నుంచి స్టార్ట్ అవ్వలేదు, సెల్స్ మాత్రం 1 నుంచి స్టార్ట్ అయ్యాయి. రోస్ ఏవైతే ఉన్నాయో రోస్ మాత్రం మనకు 0 1 2 3 4 ఈ విధంగా కౌంట్ అయ్యాయి. ఓకేనా. సో ఇది కూడా మీరు గుర్తుంచుకోవాలి. సో ఈ విధంగా మనం వచ్చేసి సెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెల్స్ని కూడా రీడ్ చేస్తున్నాం కదా. సో ఇప్పుడు మనకు సెల్స్ వచ్చేసాయి, రోస్ వచ్చేసాయి అండ్ సెల్స్ కూడా వచ్చేసాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆ రోని బేస్ చేసుకొని ఆ సెల్లో ఉన్న వాల్యూస్ ఏవైతే ఉంటాయో ఆ వాల్యూస్ని మనం ప్రింట్ చేయాలి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మనకి ఈ ఎగ్జాంపుల్లో చూసుకున్నట్టయితే 5 రోస్ ఉన్నాయి, 5 కాలమ్స్ ఉన్నాయి. అంటే మనకి ఎన్ని ఉన్నాయి, టోటల్ వాల్యూస్ 25 వాల్యూస్ ఉన్నాయి. సో 25 సెల్స్ ఉన్నాయి. ఈ 25 సెల్స్ని మనం రీడ్ చేయాలి. ఈ విధంగా మనం రీడ్ చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనం ఫర్ లూప్ యూజ్ చేసుకోవచ్చు. సో చూడండి, ఇక్కడ వచ్చేసి నేను ఫర్ లూప్ని యూజ్ చేస్తున్నాను. ఫర్ ఇంట్ i = 0 అని చేస్తున్నాను. i = 0, i
లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు మనం ఫస్ట్ ఏం చేయాలి, రోస్ని రీడ్ చేయాలి కదా. సో ఫస్ట్ రోని రీడ్ చేశాక ఆ రోలో ఉన్న కాలమ్స్ రీడ్ చేయాలి. సో దానికోసం నేను ఏం చేస్తున్నాను అంటే నెస్టెడ్ ఫర్ లూప్ని యూస్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఒక లూప్ వచ్చేసి రోస్ని షిఫ్ట్ అవ్వడానికి, ఫస్ట్ రో అయిపోయాక సెకండ్ రో అయిపోయాక థర్డ్ రో అయిపోయాక ఫోర్త్ రో అయిపోయాక ఫిఫ్త్ రో, ఈ విధంగా ఒక్కొక్క రోని రీడ్ చేయడానికి మనం ఫస్ట్ ఫర్ లూప్ని యూస్ చేస్తున్నాము. ఓకేనా. సో దానికోసం వచ్చేసి చూడండి, ఫర్ ఇంట్ i ఈక్వల్స్ టు 0, i లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు నేను ఇక్కడ ఏమి ఇస్తున్నాను అంటే రో అని ఇచ్చేసాను. సో ఎందుకు ఇచ్చేసాను ఈ విధంగా వాల్యూ అంటే మనకు రోస్ అనేవి ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాయి, ఇండెక్స్ పొజిషన్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది కదా. సో 0 అని ఇచ్చేసాను, i లెస్ దెన్ 0 అండ్ i లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు రో అని ఇచ్చేసాను. సో ఇక్కడ ఎందుకు ఇచ్చానంటే మనకు ఫోర్త్ రో అంటే లాస్ట్ రో ఏదైతే ఉంటుందో లాస్ట్ రో వరకు రీడ్ అవ్వాలి కాబట్టి i లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు రో అని ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఏం చేయాలి, మనము ఇంక్రిమెంట్ చేయాలి ఆ వాల్యూని. సో దానికోసం వచ్చేసి i ప్లస్ ప్లస్ అని తీసుకున్నాను. ఇది ఫస్ట్ ఫర్ లూప్ కంప్లీట్గా. ఈ ఫర్ లూప్ ద్వారా మనం ఏం చేస్తున్నాము, నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని అయితే ఉన్నాయో ఆ రోస్ని రీడ్ చేస్తున్నాము. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే సింపుల్గా రీడ్ టు యూస్ ఈచ్ రో సింపుల్గా ఇచ్చేస్తాను. ఓకేనా. సో ఈ ఫర్ లూప్ వచ్చేసి ఏంటంటే రీడ్ టు యూస్ ఈచ్ రో, ఎన్ని రోస్ అయితే ఉంటాయో అన్ని రోస్ని రీడ్ చేయడానికి మనకు ఈ ఫర్ లూప్ అనేది యూజ్ అవుతుంది. ఓకే. సో ఈ ఫర్ లూప్లో మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఆ ఫర్ లూప్ని ఓపెన్ చేయాలి. ఆ ఫర్ లూప్ని ఓపెన్ చేశాక ఆ ఫర్ లూప్లో ఉన్న కాలమ్స్ని రీడ్ చేయాలి కదా. సో ఫర్ లూప్ని ఫస్ట్ రోని ఓపెన్ చేయాలి. సో రోని కనుక ఓపెన్ చేయాలనుకుంటే మనం దానికోసం వచ్చేసి ఒక క్లాస్ యొక్క హెల్ప్ తీసుకుంటామని చెప్పాను కదా. XSSF క్లాస్ యొక్క నేమ్ ఏంటి, రో. సో XSSF రో అని తీసేసుకొని ఈ రో క్లాస్ ద్వారా మనము ప్రజెంట్ రో ఏదైతే ఉంటుందో, కరెంట్ రో అయితే ఉంటుందో ఆ కరెంట్ రోని ఓపెన్ చేస్తున్నాం అనమాట. సింపుల్గా కరెంట్ రో అనేది నేను రిఫరెన్స్ వేరియబుల్ యొక్క నేమ్ ఇస్తున్నాను, రిఫరెన్స్ వేరియబుల్ యొక్క నేమ్. సో ఇక్కడ మనకు దేన్ని యూజ్ చేసి కాల్ చేయాలంటే షీట్ని యూజ్ చేసి కాల్ చేయాలి. సో షీట్ యొక్క రిఫరెన్స్ వేరియబుల్ యొక్క నేమ్ ఏంటి, ఎస్. సో ఎస్ డాట్ గెట్ రో అని ఇస్తున్నాను. ఓకేనా. సో గెట్ రో ROW రో. సో ఇంతకుముందు మనం చూసాం కదా ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఎస్ డాట్ గెట్ రో అని చేసాం. సో ఎస్ డాట్ గెట్ రో అంటే ఏమైంది, మనకు ఫస్ట్ రో ఏదైతే ఉంటుందో ఫస్ట్ రోని రీడ్ చేసాం కదా. సో ఇప్పుడు అదే విధంగా ఈచ్ అండ్ ఎవ్రీ రోని రీడ్ చేయాలి. సో దానికోసం వచ్చేసి ఎస్ డాట్ గెట్ రో అని చేస్తున్నాను. సో ఎస్ డాట్ గెట్ రో ఆఫ్, దీంట్లో వాల్యూని పాస్ చేయకుండా మనం సింపుల్గా i అనే వాల్యూని పాస్ చేస్తాం. సో i అనే వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అయినా కొద్దీ ఒక్కొక్క రో అనేది మనకు చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏముంది, మనకు i వాల్యూ 0 ఉంది కదా. సో గెట్ రో ఆఫ్ 0 వస్తుంది అంటే ఫస్ట్ రో. తర్వాత గెట్ i ఈక్వల్స్ టు 1 అవుతుంది, అప్పుడు గెట్ రో ఆఫ్ 1 అంటే సెకండ్ రో రీడ్ అవుతుంది. నెక్స్ట్ గెట్ రో i ఈక్వల్స్ టు 2 అవుతుంది, అప్పుడు గెట్ రో ఆఫ్ 2 అంటే థర్డ్ రో రీడ్ అవుతుంది. ఈ విధంగా మనకు ఒక్కొక్క రో అనేది రీడ్ అవుకుంటూ వెళ్తుంది. సో ఇక్కడ మనం దీనికి సంబంధించిన ప్యాకేజ్ కూడా ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ దీనికి సంబంధించిన ప్యాకేజ్ కూడా ఇంపోర్ట్ చేసేసుకున్నాను. ఓకే, మనం రోస్కి కూడా షిఫ్ట్ అయిపోయాము. సో రోకి షిఫ్ట్ అయ్యాక ఏం చేయాలి, మనం సెల్స్ని రీడ్ చేయాలి కదా. సో ఈ సెల్స్ని రీడ్ చేయడానికి నేను ఏం చేస్తున్నాను, ఇంకొక ఫర్ లూప్ని కూడా యూజ్ చేస్తున్నాను. ఇంట్ j ఈక్వల్స్ టు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏమి ఇస్తున్నాను, j ఈక్వల్స్ టు 1 అని ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ j ఈక్వల్స్ టు 1 అని ఇచ్చేస్తున్నాను. ఓకేనా. సో j ఈక్వల్స్ టు 1 అని ఇచ్చేస్తున్నాను. ఓకే. సో j ఈక్వల్స్ టు 1 అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి j లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, మనకు కాలమ్స్ ఎందులో ఇచ్చేసాం, మనము కాలమ్స్లో కాలమ్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాం కదా. సో కాలమ్ అని ఇచ్చేసాను. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి j++. సో ఇవన్నీ వచ్చేసి మనకు సెల్స్ని రీడ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో సెల్ని కనుక మనం రీడ్ చేయాలి అనుకుంటే ఈ విధంగా మనము ఇంకొక ఫర్ లూప్ని యూజ్ చేస్తున్నాం. ఈ ఫర్ లూప్ వచ్చేసి మనకు సెల్స్ని రీడ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో రీడ్ టు యూజ్ ఈచ్ సెల్. సో ఆన్ సెల్ ఆన్ కరెంట్ రో. సో కరెంట్ రో ఏదైతే ఉంటుందో, ప్రజెంట్ రో ఏదైతే ఉంటుందో ఆ ప్రజెంట్ రోలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ని రీడ్ చేయడానికి మనం ఇంకొక ఫర్ లూప్ని తీసుకున్నాము. ఓకేనా. సో ఇక్కడ ఫర్ లూప్లో వచ్చేసి నేను j ఈక్వల్స్ టు 1 అని చేశాను, ఎందుకంటే మనకు కాలమ్స్ అనేవి 1 నుంచి స్టార్ట్ అయ్యాయి కదా. సో ఒకసారి నేను ట్రై చేసి చూద్దాం మనకు కరెక్ట్గా వస్తుందా లేదా అవుట్పుట్ అనేది. నేను వచ్చేసి j ఈక్వల్స్ టు 1 అని తీసుకున్నాను. ఒకవేళ మనకు కరెక్ట్గా రాకపోతే అప్పుడు మళ్ళీ మనం వాల్యూ చేంజ్ చేసి చూద్దాం. ఓకే. సో ఇప్పుడు మనకి ఏమైంది, వాల్యూ అనేది కూడా వచ్చేసింది కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ కరెంట్ రో ఏదైతే ఉంటుందో ఈ కరెంట్ రోలో ఉన్న వాల్యూస్ని రీడ్ చేయాలి కదా ఒక్కొక్క సెల్ని. సో దానికోసం మనం ఏం చేస్తున్నాం చూడండి, సింపుల్గా కరెంట్ రో. సో కరెంట్ రోలో ఏదైతే ఉన్నాయో ఆ రోలో డాట్
గెట్ సెల్ అని ఇస్తున్నాను. సో గెట్ సెల్ అనేది మనకు మెథడ్ యొక్క నేమ్. ఈ గెట్ సెల్ అనే మెథడ్ యొక్క నేమ్ని యూజ్ చేసి మనం ప్రజెంట్ ఏదైతే సెల్లో ఉన్నామో ఆ సెల్లో ఉన్న వాల్యూని రీడ్ చేస్తున్నాం. సో గెట్ సెల్ ఆఫ్ నేను జే అని చేస్తున్నాను, అంటే గెట్ సెల్ ఆఫ్ 1, గెట్ సెల్ ఆఫ్ 2, గెట్ సెల్ ఆఫ్ 3, గెట్ సెల్ ఆఫ్ 4 ఈ విధంగా మనం ఇస్తున్నాం అనమాట. డాట్ అందులో ఉన్న వాల్యూస్ ఉన్నాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మనకు వచ్చేసి ఇది ఒక్కొక్క సెల్ కదా ఫ్రెండ్స్, ఇందులో సెల్ ఇదొక సెల్, ఇదొక సెల్, ఇదొక సెల్, ఇదొక సెల్. సో కంప్లీట్గా 5 సెల్స్ ఉన్నాయి కదా. సో 5 సెల్స్లో మనకు కంప్లీట్గా సేమ్ టైప్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయా లేవు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో చూసినట్టు నెంబర్స్ ఉన్నాయి, ఇందులో చూసుకుంటే స్ట్రింగ్ ఉంది, మళ్ళీ ఇందులో నెంబర్స్ ఉన్నాయి. ఓకేనా, ఈ విధంగా మనకు స్ట్రింగ్స్ ఉన్నాయి ప్లస్ నెంబర్స్ ఉన్నాయి కదా. సో ఈ విధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా అనేది మనకు ఒక ఎక్సెల్ షీట్లో ఉంది. సో మనం దాన్ని కంప్లీట్గా స్ట్రింగ్ ఫార్మాట్లోకి చేంజ్ చేసి స్ట్రింగ్ ఫార్మాట్లో ప్రింట్ చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనం ఒక మెథడ్ని యూజ్ చేస్తాము. ఆ మెథడ్ నేమ్ ఏంటి అంటే టు స్ట్రింగ్ మెథడ్. సో డాట్ టు స్ట్రింగ్ మెథడ్, టు స్ట్రింగ్ మెథడ్ నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. ఓకే, సో టు స్ట్రింగ్ మెథడ్ని యూజ్ చేయడం ద్వారా ఏమవుతుందో మనకి ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ అనేది స్ట్రింగ్ టైప్ ఆఫ్ ఫార్మాట్లోకి కన్వర్ట్ అవుతుంది. సో దాన్ని ఇప్పుడు మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకొని ప్రింట్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను. స్ట్రింగ్ టైప్ ఆఫ్ వేరియబుల్లో స్ట్రింగ్ వాల్యూ ఈక్వల్స్ టు కరెంట్ రో డాట్ గెట్ సెల్ ఆఫ్ జే డాట్ టు స్ట్రింగ్ మెథడ్. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇప్పుడు చూడండి మనకి ఏమైంది, ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ని రీడ్ చేసి మనం ఈ వేరియబుల్ స్టోర్ చేసుకుంటాం వాల్యూ అనే రోలో. సో ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ వాల్యూ. సో ఆ వాల్యూ ఏదైతే ఉంటుందో నేను ఆ వాల్యూని ప్రింట్ చేసి చూపిస్తున్నాను. సో ఫస్ట్ ఒకసారి నేను ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూపించాక ఇంకా ఏమైనా మనకు డౌట్స్ ఉన్నట్టయితే లేదా ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే నేను వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, సో ఇప్పుడు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తున్నాను. ఎగ్జిక్యూట్. సో ఎగ్జిక్యూట్ చేశాక మనకి యాక్చువల్గా అయితే ఆ ఎక్సెల్ షీట్ని రీడ్ చేసేసి ఆ ఎక్సెల్ షీట్లో ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ అన్నీ కూడా మనకు ప్రింట్ అవ్వాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే మనకు వచ్చేసి ఒక ఎర్రర్ అనేది రావడం జరిగింది. నల్ పాయింటర్ ఎక్సెప్షన్ అనేసి ఎర్రర్ వచ్చేసింది. వెయిట్ ఎ సెకండ్, మనకు వాల్యూస్ అయితే రీడ్ అయ్యాయి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఎంప్లాయీ నేమ్ అనేది రీడ్ అయిపోయింది, డిజిగ్నేషన్, ఎంప్లాయీ శాలరీ, ఎంప్లాయీ ఎక్స్పీరియన్స్ అనేది రీడ్ అయ్యాయి. బట్ మనకు ఒక్కటి వచ్చేసి ఏదో ఒక వాల్యూ రీడ్ అవ్వలేదు. ఆ వాల్యూ ఏంటో చూద్దాం. నేమ్ తర్వాత డిజిగ్నేషన్ వచ్చేసింది. సో ఎంప్లాయీ నేమ్ అనేది మనకు రీడ్ అవ్వలేదు ఎందుకు. సో మనకు ప్రోగ్రామ్ అయితే ఎగ్జిక్యూట్ అయింది ఫ్రెండ్స్, మనకు కొన్ని వాల్యూస్ని రీడ్ చేసేసింది. బట్ ఇక్కడ ఎంప్లాయీ నేమ్ అనేది రీడ్ అవ్వట్లేదు, మనకు ఏదో ఒక చిన్న మిస్టేక్ వచ్చేస్తుంది. సో ఒకసారి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ప్రోగ్రామ్ని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తున్నాను. సో ఇక్కడ మనకు రాసిన ప్రోగ్రామ్ అయితే కంప్లీట్గా కరెక్ట్. మనకు కంప్లీట్గా ఏదైనా ఒక ఎర్రర్ వస్తే అప్పుడు మనకు అర్థమయ్యేది. బట్ ఇక్కడ మనకు కొన్ని వాల్యూస్ రీడ్ అయ్యి కొన్ని వాల్యూస్ రీడ్ అవ్వట్లేదు. సో ఇక్కడ మనకి ఏంటంటే నల్ పాయింటర్ ఎక్సెప్షన్ అనేది వస్తుంది. సో నల్ పాయింటర్ ఎక్సెప్షన్ వస్తుంది. సో దానికోసం మనకి ఇక్కడ ఎర్రర్ అనేది రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ రోని కంప్లీట్గా రిమూవ్ చేసి చూస్తాను ఒకసారి. డిలీట్ కాలమ్స్. ఓకే, సో కంప్లీట్గా ఆ కాలమ్ని నేను రిమూవ్ చేసేసాను. సో ఈ ఎర్రర్ ఎందుకు వచ్చిందని కూడా నేను చెప్పడానికి ట్రై చేస్తాను ఒకసారి. సో నేనేం యూజ్ చేసేది ఏంటంటే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ కాదు యాక్చువల్గా, బట్ నేను ఇక్కడ ఏం చేశానంటే వేరే సాఫ్ట్వేర్ని యూజ్ చేసి ఎక్సెల్ సాఫ్ట్వేర్, ఆ సాఫ్ట్వేర్కి సంబంధించిన ఒక ఫైల్ని క్రియేట్ చేసి దానికి కనెక్ట్ అవుతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, సో చూడండి ఒకసారి నేను అది కూడా చూపిస్తాను ఎండింగ్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కాలమ్ని డిలీట్ చేసేసాను, ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసేసాను. సో ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేశాక మనకు అది వర్క్ అవుతుందా లేదా అనేది ఒకసారి మనం ట్రై చేసి చూద్దాం. అప్పుడు కూడా మనకు సేమ్ ఎర్రర్ వచ్చేస్తుంది. ఓకే, సో సేమ్ ఎర్రర్ వచ్చేస్తుంది. జస్ట్ వెయిట్ ఎ సెకండ్. కంట్రోల్ Z, కంట్రోల్ S సేవ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం వచ్చేసి ఇంట్ j = 0 నుంచి చూద్దాం వాల్యూస్ మరి. సో j = 0 నుంచి చేసినట్టయితే అలా వర్క్ అవుతున్నాయి కావచ్చు మేబీ, చూద్దాం. జస్ట్ వెయిట్ ఎ సెకండ్. ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేశాను. ఇప్పుడు మనకు అది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిపోయి మళ్ళీ అవుట్పుట్ ప్రింట్ అవ్వాలి. బట్ ఇక్కడ కూడా మనకు మళ్ళీ సేమ్ అవుట్పుట్ ప్రింట్ అయింది. ఎంప్లాయీ నేమ్, నంబరు, నేమ్, డిజిగ్నేషన్, ఎంప్లాయీ శాలరీ, ఎక్స్పీరియన్స్. సో 5 కాలమ్స్ అనేవి రీడ్ అయిపోయాయి. ఓకేనా, సో 5 కాలమ్స్ రీడ్ అయిపోయాయి. బట్ దాని తర్వాత మనకి ఏమైంది అంటే యాక్చువల్గా వచ్చేసి మనకి ఇక్కడ ఎర్రర్ మెసేజ్ రావడం జరుగుతుంది, నల్ పాయింటర్ ఎక్సెప్షన్ అనేసి. జస్ట్ వెయిట్ సెకండ్. అయితే మనము ఫర్ లూప్ని క్రియేట్ చేసాం కదా. సో ఫర్ లూప్లో మనం ఏదైనా ఒక మిస్టేక్ చేసినట్టున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ i<= రో కాకుండా i<= అని ఇస్తున్నాను. 0 1 2 3 4. ఓకేనా, సో ఈ విధంగా 0 1 2 3 4 ఈ విధంగా ఇచ్చేసి చూద్దాం ఒకసారి. ఈ విధంగా వర్క్ అవుతుందేమో మనకు, లేదా ఇక్కడ వర్క్ అవుతుందా మరి. j<= కాలం. జస్ట్ వెయిట్ సెకండ్. ఇక్కడ మనం ఫర్ లూప్లో ఏదో ఒకటి మిస్టేక్ చేసినట్టున్నాం, అందుకే అది ఎర్రర్ వస్తుంది. సో ఇక్కడ నేను ఏం చేశానంటే i<= రో, j<= కాలం అని ఉండే. సో ఈక్వల్ టు సింబల్ని రిమూవ్ చేసేసాను ఒకసారి.
సో ఈక్వల్ టు సింబల్ని రిమూవ్ చేసేసి మళ్ళీ ఒకసారి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తున్నాను. 0 1 2 3 4 5 ఓకే 4 వరకు వస్తుంది. ఓకే సో ఇప్పుడు యాక్చువల్గా ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే సక్సెస్ఫుల్గా వర్కౌట్ అయిపోయింది. ఓకేనా. సో చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏంటి, మనకు ఫస్ట్ కాలమ్ రీడ్ చేయాలి కదా. ఫస్ట్ కాలమ్ ఏంటి, ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, డిజిగ్నేషన్, ఎంప్లాయీ శాలరీ, ఎంప్లాయీ ఎక్స్పీరియన్స్. సో 5 రోస్ ఉన్నాయి కంప్లీట్గా. సో చూడండి ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, డిజిగ్నేషన్, ఎంప్లాయీ శాలరీ, ఎంప్లాయీ ఎక్స్పీరియన్స్. సో 5 కాలమ్స్ రీడ్ చేసేసింది. దాని తర్వాత మనకు వచ్చేసి ఫస్ట్ ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో ఆ ఎంప్లాయీకి సంబంధించిన వాల్యూస్ రీడ్ చేయాలి. సో ఎంప్లాయీ ఐడి వచ్చేసి 1 2 3 4 5, నేమ్ వచ్చేసి కొత్త అభిషేక్, జావా డెవలపర్ 15,000 అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 year. అండ్ నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్టయితే మనకి ఇంకొక డెవలపర్ ఉన్నాడు. సో వసంత్ అనేసి ఇంకొక డెవలపర్, అండ్ నెక్స్ట్ వచ్చేసి రాజు అనేసి ఇంకొక డెవలపర్. సో కంప్లీట్గా 3 డెవలపర్స్ గురించి వచ్చేసాయి వాల్యూస్. బట్ ఇక్కడ వచ్చేసి మనకి ఇంకొక వాల్యూ ఉంది, ప్రశాంత్ అనే రో కూడా ఉంది. సో ఆ రోకి సంబంధించిన అవుట్పుట్ రాలేదు. అంటే జస్ట్ ఇక్కడ మనకు వచ్చేసి ఫర్ లూప్ ఏదైతే ఉందో ఈ ఫర్ లూప్లో మనం వచ్చేసి ఈక్వల్ టు సింబల్ని యాడ్ చేసి చూద్దాం. ఇక్కడ ఈక్వల్ టు సింబల్ని యాడ్ చేసి చూద్దాము. ఇక్కడ ఈక్వల్ టు సింబల్ని యాడ్ చేసినట్టయితే మనకు ప్రోగ్రామ్ అనేది వర్క్ అవుతుంది చూద్దాం. సో ఇప్పుడు కనుక మిస్టేక్ వచ్చినట్టయితే మనం టాప్లో యాడ్ చేసేసి ఇక్కడ రిమూవ్ చేసేద్దాం. ఓకేనా. ఓకే సో చూడండి ఇక్కడ మనకు ఎర్రర్ మెసేజ్ వస్తుంది, ఎందుకంటే మనం 0 నుంచి ఇచ్చేస్తాం కదా వాల్యూ. సో 0 నుంచి ఇస్తున్నాం కాబట్టి మనకు ఇక్కడ వాల్యూ అనేది రావట్లేదు నాకు తెలిసి. సో ఇక్కడ మనము ఈక్వల్ టు సింబల్ ఇచ్చేద్దాం, ఈక్వల్స్ టు అండ్ ఎగ్జిక్యూట్. సో ఇప్పుడు మనకు యాక్చువల్గా ప్రశాంత్ అనే రోకి సంబంధించిన వాల్యూస్ కూడా మనకు ప్రింట్ అవ్వాలి. ఓకే సో ఇప్పుడు మనకు ప్రింట్ అయిపోయాయి. ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రశాంత్ అనే డెవలపర్కి సంబంధించిన వాల్యూస్ కూడా ప్రింట్ అయిపోయాయి. ఇది ఫస్ట్ లాస్ట్ రో, ఇది 5th రో, ఇది 4th రో, అండ్ ఇది 3rd రో, అండ్ ఇక్కడ ఈ నేమ్ అనేటివి అంతా 2nd రో, అండ్ మనకు కంప్లీట్గా ఈ హెడ్డింగ్స్ ఉన్నాయి కదా ఇది 1st రో. సో కంప్లీట్గా 5 రోస్ ఏవైతున్నాయో 5 రోస్ అనేవి ప్రింట్ అయ్యాయి. బట్ ఇక్కడ మనకు వచ్చేసి ఒకదాని తర్వాత ఒకటి ప్రింట్ అయ్యాయి కదా. ఇలా కాకుండా మనం కొంచెం డిఫరెంట్గా ప్రింట్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, system.out.println ఎల్ఎన్ కాకుండా ప్రింట్ని యూజ్ చేస్తున్నాను. సో ప్రింట్ని యూజ్ చేశాను అండ్ వాల్యూ ప్లస్ డబల్ కోట్స్ తీసుకొని నేను కొంత స్పేస్ని యాడ్ చేస్తున్నాను దీంట్లో సింపుల్గా. ఓకే ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఒక వాల్యూ తర్వాత ఒక వాల్యూ అనేది నాకు పక్కన రావాలి అనుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి మనకి ఏముంది, ఫస్ట్ రో ఇది కదా. సో ఫస్ట్ రోలో మనకి ఏమున్నాయి, ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, డిజిగ్నేషన్, ఎంప్లాయీ శాలరీ, ఎంప్లాయీ ఎక్స్పీరియన్స్. సో ఈ కంప్లీట్ 5 వాల్యూస్ ఏవైతే ఉన్నాయో 5 వాల్యూస్ అనేవి నాకు సింగిల్ లైన్లోనే కొంత స్పేస్ యాడ్ చేసుకుంటూ రావాలి. ఓకే సో ఆ విధంగా నేను ఇక్కడ ట్రై చేస్తున్నాను. సో దానికోసం వచ్చేసి system.out.print ఆఫ్ వాల్యూ అని చేశాను. సో వాల్యూ ప్రింట్ అవుతుంది. సో వాల్యూ అనేది ప్రింట్ అయ్యాక మనకు కొంత స్పేస్ అనేది యాడ్ అవుతుంది. సో నెక్స్ట్ ఏం రావాలి, ఒక రో అయిపోయాక ఇంకొక రో అనేది నెక్స్ట్ లైన్ నుంచి రావాలి కదా. సో దానికోసం ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఫస్ట్ ఇన్నర్ ఫర్ లూప్ ఏదైతే ఉంటుందో ఈ ఇన్నర్ ఫర్ లూప్కి అవుట్ సైడ్లో system.out.println అని యూజ్ చేస్తున్నాను. సో ఈ system.out.println అనేది ఏం చేస్తున్నట్టే నెక్స్ట్ లైన్కి కర్సర్ని మూవ్ చేస్తుంది. సో ఇప్పుడు మనం ఒకసారి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో చూడండి ఇక్కడ మనకు వచ్చేసి ఒక చిన్న మిస్టేక్ అనేది రావడం జరిగింది ఫర్ లూప్ ద్వారా. బట్ మీరేం కన్ఫ్యూజ్ అవ్వకండి, నేను మళ్ళీ ఒకసారి ప్రోగ్రామ్ని ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు మీకు అవుట్పుట్ చూపిస్తాను. అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు చూడండి మనకు అవుట్పుట్ చూసినట్టయితే కనుక ఎగ్జాక్ట్గా ప్రింట్ అయింది. ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, డిజిగ్నేషన్, ఎంప్లాయీ శాలరీ, ఎంప్లాయీ ఎక్స్పీరియన్స్. సో ఫస్ట్ యూజర్ ఇది వచ్చేసి 1 2 3 4 5 కొత్త అభిషేక్, జావా డెవలపర్ 15,000 1.0. నెక్స్ట్ చూసుకున్నట్టయితే 2nd ఎంప్లాయీ, అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే 3rd ఎంప్లాయీ, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 4th ఎంప్లాయీ. సో కంప్లీట్గా మనకు ఎక్సెల్ షీట్స్లో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, 5 రోస్ ఉన్నాయి. సో కంప్లీట్గా 5 రోస్ ప్లస్ 5 కాలమ్స్ 5 × 5 25 సెల్స్ని రీడ్ చేయడం జరిగింది. ఓకేనా. సో ప్రోగ్రామ్ అనేది ఇప్పుడు మనకు సక్సెస్ఫుల్గా కరెక్ట్గా వర్క్ అవడం జరిగింది. బట్ ఇక్కడ మీరు ఒకటి మెయిన్గా గమనించాలి. ఒకటి ఏంటి చూసినట్టయితే ఇక్కడ మనకి ఏముంది ఫ్రెండ్స్, ఎంప్లాయీ నెంబర్ వచ్చేసి ఎలా ఉంది మనకు 1 2 3 4 5 1 2 3 4 6 1 2 3 4 7 1 2 3 4 8 ఉంది. ఇక్కడ మనకు 0.0 అనేది ఎక్కడ మనకు యాడ్ అయ్యిందా, లేదు. అండ్ అదేవిధంగా ఎంప్లాయీ శాలరీ చూడండి, ఎంప్లాయీ శాలరీ చూసినట్టయితే 15,000 20,000 30,000 15,000 ఈ విధంగా ఉంది. అండ్ అదేవిధంగా ఎక్స్పీరియన్స్ చూడండి 1 2 3 4 అనేది ఈ విధంగా ఉంది. బట్ మనకు అవుట్పుట్లో చూసుకున్నట్టయితే అవుట్పుట్లో మనకి ఏమైంది, ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్కి మనకు .0.0.0 అనేసి మనకు డెసిమల్ పాయింట్ అనేది యాడ్ అవ్వడం జరిగింది. ఓకేనా. సో ఈ విధంగా మనకు ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూకి మనకు డెసిమల్ పాయింట్ అనేది యాడ్ అవ్వడం జరిగింది. సో ఎందుకు అంటే మనం ఏం చేసాము ఇక్కడ ఫ్రెండ్స్, మనం వచ్చే వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వచ్చే వాల్యూని మనం కంప్లీట్గా స్ట్రింగ్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసి ఆ స్ట్రింగ్ ఫార్మాట్లో ఉన్న వాల్యూని మాత్రమే మనం ప్రింట్ చేసాం కదా. సో దాని ద్వారా మనకు వచ్చేసి బై డిఫాల్ట్గా .0 అనేది యాడ్ అవ్వడం జరిగింది. ఓకే. సో ఈ విధంగా మీరు టు స్ట్రింగ్ అని కాకుండా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్ని కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మనం చూసుకున్నట్టయితే నేను కొన్ని చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి
జస్ట్ వెయిట్ ఎ సెకండ్. మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ అనేవి ఉంటాయి. సో చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ చూసినట్టయితే గెట్ న్యూమరిక్ సెల్ వాల్యూ అని ఉంది. సో నెంబర్స్ని కనుక మీరు ప్రింట్ చేయాలి అనుకుంటే ఒకవేళ మనం ఈ మెథడ్ని యూజ్ చేసుకోవాలి, గెట్ న్యూమరిక్ సెల్ వాల్యూ. ఓకే, సో మనకు ఓన్లీ నెంబర్స్ మాత్రం ఉన్నాయి, ఆ నెంబర్స్ని మనం నెంబర్స్ లాగానే ప్రింట్ చేయాలి, .0 అనేది యాడ్ అవ్వకూడదు అనుకుంటే అలాంటి సిచ్యువేషన్లో మనం ఈ విధంగా గెట్ న్యూమరిక్ సెల్ వాల్యూ అనేది యూజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మనకు వచ్చేసి గెట్ డేట్ సెల్ వాల్యూ ఉంది. ఒకవేళ మనం డేట్స్ని కనుక ప్రింట్ చేయాలి, డేట్స్ని కనుక రీడ్ చేయాలి అనుకుంటే అలాంటి సిచ్యువేషన్లో మనం ఈ గెట్ డేట్ సెల్ వాల్యూ అనే మెథడ్ని యూజ్ చేసుకోవాలి. అదేవిధంగా మనకు వచ్చేసి ఇంకా చాలా టైప్స్ ఉంటాయి. సో ఇక్కడ మీరు సెర్చ్ చేసినట్టయితే మీకు కనిపిస్తుంది. మనకి ఇంకా నేను మనం చూపించడానికి ట్రై చేస్తాను, జస్ట్ వెయిట్ ఎ సెకండ్. సో ప్రజెంట్ అయితే మనకు చూడండి ఇక్కడ మనకు వచ్చేసి ఉంది గెట్ స్ట్రింగ్ సెల్ వాల్యూ అనేసి. సో స్ట్రింగ్ సెల్ వాల్యూ అంటే మనకు స్ట్రింగ్ లాగా కన్వర్ట్ అయిపోయి దాని ద్వారా మనకు అవుట్పుట్ ప్రింట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చేసి బూలియన్ వాల్యూస్ని రీడ్ చేయాలనుకున్నాం అనుకోండి, సో మనకు గెట్ బూలియన్ సెల్ వాల్యూ అనేసి ఒక మెథడ్ ఉంది. ఈ విధంగా మనకు వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. సో ఆ మెథడ్స్లో మీకు ఏ మెథడ్ కావాలి అనుకుంటే మీరు ఆ మెథడ్ని యూజ్ చేసుకోండి. బట్ ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ మీ ఎక్సెల్ షీట్లో కనుక ఈ విధంగా నెంబర్స్ ప్లస్ స్ట్రింగ్, సో ఈ విధంగా మనకు కాంబినేషన్లో కనుక ఉన్నట్టయితే అలాంటి కాంబినేషన్లో ఉన్న వాల్యూస్ని మనం ప్రింట్ చేయాలనుకుంటే అలాంటి సిచ్యువేషన్లో మీరు సింపుల్గా ఈ టూ స్ట్రింగ్ మెథడ్ని యూజ్ చేయండి. సో టూ స్ట్రింగ్ మెథడ్ని యూజ్ చేసినట్టయితే అన్ని టైప్ ఆఫ్ వాల్యూస్ని ప్రింట్ చేస్తుంది. బట్ మనకు బై డిఫాల్ట్గా నెంబర్స్ ఏవైతే ఉంటాయో ఆ నెంబర్స్కి మనకు .0 అనేది అపెండ్ అయ్యి వస్తుంది అనమాట. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ మాకు వచ్చేసి ఈ రోజు క్లాస్లో మనం ఏం చేసామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఒక ఎక్సెల్ షీట్ ఏదైతే ఉంటుందో ఆ ఎక్సెల్ షీట్లో ఉన్న డేటాని ఒక జావా ప్రోగ్రామ్ని యూజ్ చేసి ఎలా రీడ్ చేస్తామో, దాంట్లో ఉన్న వాల్యూస్ని రీడ్ చేసి మనం ఎలా ప్రింట్ చేస్తాం అనేది డీటెయిల్గా తెలుసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ క్లాస్లో మనకు దీనివల్ల యూజ్ ఏంటి, అసలు సెలీనియంలో వీటిని ఎలా యూజ్ చేస్తాం అనేది నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇప్పటి వరకు మనం ఏం చేసామనేది ఒకసారి చూడండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం ఏం చేయాలి, ఏదైనా ఒక ఫైల్కి గనక మనం కనెక్ట్ అయ్యి ఆ ఫైల్లో ఉన్న డేటాని మనం రీడ్ చేయాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ అనే క్లాస్ యొక్క హెల్ప్ తీసుకుంటాము. సో ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ ఫైల్ ఈక్వల్స్ టు న్యూ ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ ఆఫ్ మనం ఏదైతే ఫైల్ని రీడ్ చేయాలి అనుకుంటున్నామో ఆ ఫైల్కి సంబంధించిన కంప్లీట్ పాత్ విత్ ఫైల్ నేమ్ విత్ ఎక్స్టెన్షన్ ఇవ్వాలి. ఓకే, సో దాంట్లో మనకి ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఎక్సెల్కి కనెక్ట్ అవుతున్నాం. సో ఎక్సెల్కి కనెక్ట్ అవ్వాలి అంటే దాంట్లో మనకు డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటి అంటే మనకు వర్క్ బుక్. సో ఎక్సెల్ ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి ఒక ఎక్సెల్. సో ఈ ఎక్సెల్ని మనం ఏమని పిలుస్తాం అంటే కంప్లీట్గా వర్క్ బుక్ అని పిలుస్తాం. సో వర్క్ బుక్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక వర్క్ బుక్ అండ్ ఇది వచ్చేసి Ctrl+N ప్రెస్ చేస్తున్నాను అంటే ఒక న్యూ షీట్ని క్రియేట్ చేస్తాను. ఇది ఒక వర్క్ బుక్ అండ్ Ctrl+N క్లిక్ చేశాను. సో ఇది ఒక ఎక్సెల్ షీట్. సో ఓకేనా. సో ఇది ఒకటి ఇవన్నిటిని మనం ఏమని పిలుస్తామంటే వర్క్ బుక్స్ అని పిలవడం జరుగుతుంది. సో మనం ఎక్సెల్ షీట్ని యూజ్ చేసా ఓపెన్ చేశాక వర్క్ బుక్కి కనెక్ట్ అవ్వాలి కాబట్టి మనం సింపుల్గా XSF వర్క్ బుక్ ఈక్వల్స్ టు న్యూ XSS ఆఫ్ వర్క్ బుక్ ఆఫ్ ఎక్సెల్ షీట్కి సంబంధించిన ఫైల్ నేమ్ని ఇవ్వాలి. ఓకే, సో ఈ విధంగా మనం వర్క్ బుక్కి షిఫ్ట్ అవుతున్నాం. ఆ వర్క్ బుక్కి షిఫ్ట్ అయ్యాక ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్ బుక్లో మనకు కొన్ని షీట్స్ అనేటివి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది షీట్ 1, ఇది షీట్ 2, ఇది షీట్ 3, ఇది షీట్ 4, ఇది షీట్ 5. సో ఈ విధంగా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షీట్స్ అనేవి ఉంటాయి. సో ఆ వర్క్ బుక్లో మీరు ఏ షీట్లో ఉన్న వాల్యూని రీడ్ చేయాలనుకుంటున్నారు, ఏ షీట్లో ఉన్న డేటాని రీడ్ చేయాలి అనుకుంటున్నారని మనం పాస్ చేయాలి. సో దానికోసం వచ్చేసి మనం ఈ విధంగా XSS షీట్ ఈక్వల్స్ టు wb.getSheet అనే మెథడ్ని యూజ్ చేసాం. సో గెట్ షీట్ అనే మెథడ్ని యూజ్ చేసేసి మనం షీట్ 1 అని ఇచ్చేసాము. సో షీట్ 1 అనేది ఎక్కడ ఉంది, మనకి ఇక్కడ డౌన్లో చూసుకున్నట్టయితే మనకు షీట్ 1, షీట్ 2, షీట్ 3 అనేసి వాల్యూస్ కనిపిస్తున్నాయి కదా. సో ఆ వాల్యూని మనం గెట్ షీట్ అనే మెథడ్లో పాస్ చేయాలి. ఓకే, సో wb.getSheet ఆఫ్ షీట్ 1 అని చేశాను కాబట్టి నాకు ఆ షీట్ 1లో ఉన్న డేటా తోటి కనెక్ట్ అయిపోయి దాంట్లో ఉన్న డేటాని మనకు రీడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్, సింపుల్గా షీట్ 1 అని ఇచ్చేసాం కదా. సో ఈ విధంగా షీట్ 1 అని కాకుండా అంటే ఆ షీట్ యొక్క నేమ్ ఇవ్వకుండా ఆ షీట్ యొక్క ఇండెక్స్ పొజిషన్ని కూడా మీరు బేస్ చేసుకొని ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మనకు వచ్చేసి ఎన్ని షీట్స్ ఉన్నాయి, ఇక్కడ 5 షీట్స్ ఉన్నాయి కదా కంప్లీట్గా. ఈ 5 షీట్స్ యొక్క ఇండెక్స్ పొజిషన్ ఏంటి అంటే ఇది 0, 1, 2, 3, 4. సో ఇండెక్స్ పొజిషన్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ షీట్ 1 యొక్క ఇండెక్స్ పొజిషన్ వచ్చేసి 0, ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4. సో 4 ఇండెక్స్ పొజిషన్ బేస్ చేసుకొని కూడా మీరు వర్క్ షీట్ని కాల్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము ఆ ఇండెక్స్ పొజిషన్ని బేస్ చేసుకొని ఒక షీట్ని కాల్ చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి డిఫరెంట్ మెథడ్ ఉంది. ఆ మెథడ్ ఏంటంటే గెట్ షీట్ ఎట్ అని ఇవ్వాలి. గెట్ షీట్ ఎట్ ఆఫ్ ఇక్కడ 0 అని ఇచ్చేస్తున్నాను. సో 0 అని ఇచ్చేసినప్పుడు ఏమవుతుంది, మనకు ఫస్ట్
ఫస్ట్ షీట్ ఏదైతే ఉంటుందో ఆ ఫస్ట్ షీట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిపోయాక మనం ఏం చేయాలి, ఎన్ని రోస్ ఉన్నాయి అండ్ ఎన్ని సెల్స్ ఉన్నాయి అనేసి రీడ్ చేసేసి ఆ నెంబర్ ఆఫ్ రోస్ని బేస్ చేసుకుని ఆ నెంబర్ ఆఫ్ సెల్స్ని రీడ్ చేసేసుకుని అందులో ఉన్న డేటాని రీడ్ చేయాలి. సో దానికోసం వచ్చేసి మనం 2 మెథడ్స్ని యూజ్ చేస్తాం. ఆ మెథడ్స్ ఏంటంటే గెట్ లాస్ట్ రో నెంబర్, గెట్ లాస్ట్ సెల్ నెంబర్. సో గెట్ లాస్ట్ రో నెంబర్ ద్వారా మనం వచ్చేసి ఆ షీట్లో ఎన్ని రోస్ ఉన్నాయనేది రీడ్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి గెట్ లాస్ట్ సెల్ నెంబర్ ద్వారా ఆ ఒక్క రోలో ఎన్ని సెల్స్ ఉన్నాయనేది రీడ్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనకు రోస్ కౌంట్ వచ్చింది అండ్ కాలమ్స్ కౌంట్ వచ్చింది. సో ఈ రోస్ కౌంట్ ప్లస్ కాలమ్ కౌంట్ని యూజ్ చేసేసి నేను ఫర్ లూప్ని యూజ్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఫర్ లూప్ ఏదైతే ఉందో ఈ ఫస్ట్ ఫర్ లూప్ ద్వారా నేనేం చేస్తున్నాను అంటే కంప్లీట్గా ఒక రో తర్వాత ఇంకొక రో, ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో, ఫిఫ్త్ రో, ఈ విధంగా అన్ని రోస్ని రీడ్ చేయడానికి మనకు ఫర్ లూప్ని క్రియేట్ చేస్తున్నాను. సో ఇండెక్స్ పొజిషన్ అనేది రోస్కి 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 0 అని చేశాను. అండ్ ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు రో అని చేశాను, ఐ ప్లస్ ప్లస్. సో దీంట్లో ఏమవ్వాలి, మనం ఫస్ట్ రోకి షిఫ్ట్ అవ్వాలి కదా. సో రోకి షిఫ్ట్ అవ్వాలి కాబట్టి గెట్ రో అనే మెథడ్ ఇచ్చేసాను. గెట్ రో అనే మెథడ్ ద్వారా ఫస్ట్ రోకి, సెకండ్ రోకి, థర్డ్ రోకి, ఫోర్త్ రోకి, ఫిఫ్త్ రోకి, ఈ విధంగా ఒక్కొక్క రోకి షిఫ్ట్ అవుతున్నాం అనమాట. సో షిఫ్ట్ అయిపోయాక మనం ఏం చేయాలి, ఆ రోలో ఉన్న సెల్స్ని రీడ్ చేయాలి. సో దానికోసం వచ్చేసి ఇక్కడ నేను ఆ రోలో ఉన్న సెల్స్ని రీడ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంట్ ఐ ఈక్వల్స్ టు జే ఈక్వల్స్ టు 1, జే లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు కాలమ్ జే ప్లస్ ప్లస్, ఈ విధంగా ఇచ్చేస్తున్నాను. సో ఈ విధంగా ఇచ్చేసి ఆ సెల్లో ఉన్న వాల్యూని రీడ్ చేయాలి కదా. సో దానికోసం వచ్చేసి కరెంట్ రోని తీసుకున్నాను. సో కరెంట్ రోలో గెట్ సెల్ ఆఫ్ జే అని ఇచ్చేసాను, అంటే ఫస్ట్ సెల్ని రీడ్ చేయాలి. సో దాన్ని స్ట్రింగ్ లాగా కన్వర్ట్ చేయాలి. సో ఆ స్ట్రింగ్ లాగా కన్వర్ట్ చేసిన వాల్యూని నేను స్టోర్ చేసుకున్నాను అండ్ దాన్ని ప్రింట్ చేసేసాను. ఓకేనా. సో ఈ విధంగా మనం వచ్చేసి వాల్యూని ఇచ్చేస్తున్నాం. సో ఇక్కడ జే ఈక్వల్స్ టు 0 అని తీసుకుంటేనే వర్క్ అవుతుంది. బై డిఫాల్ట్గా అయితే మనకి ఏమైంది, 5 కాలమ్స్ ఉన్నట్టు చూపించింది. సో 5 కాలమ్స్ అంటే 1 2 3 4 5 కదా. బట్ ఇండెక్స్ పొజిషన్ వచ్చేసి 0 నుంచి వర్క్ అవుతుంది అనుకుంటా, దానికి కూడా కాలమ్స్ కూడా. అందుకే ఇక్కడ మనకు జే ఈక్వల్స్ టు 0, జే లెస్ దెన్ కాలమ్ అని ఇస్తేనే వర్క్ అవుతుంది. లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఇచ్చాను నేను స్టార్టింగ్లో. సో జే లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు కాలమ్ ఇచ్చినప్పుడు మనకు ఎర్రర్ మెసేజ్ వచ్చింది. సో ఓన్లీ ఇండెక్స్ పొజిషన్ని బేస్ చేసుకొని వర్క్ అవుతుంది కాబట్టి జే ఈక్వల్స్ టు 0, జే లెస్ దెన్ కాలమ్ అని ఇస్తేనే మనకు వర్క్ అవుతుంది అనుకుంటా. సో దాన్ని బేస్ చేసుకొని మనము అవుట్పుట్ని ప్రింట్ చేసేసాం. ఓకే. సో ఈ విధంగా మనకు వచ్చేసి కంప్లీట్ అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. సో ఈ క్లాస్లో మనం ఏం చేసామంటే ఎక్సెల్ షీట్కి కనెక్ట్ అయ్యి ఆ ఎక్సెల్ షీట్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అండ్ ఎన్ని సెల్స్ ఉన్నాయి అనేసి రీడ్ చేసేసి దాన్ని బేస్ చేసుకొని మనం ఆ వాల్యూస్ అన్నింటిని రీడ్ చేసి మనం ప్రింట్ చేసాము. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ మాకు వచ్చేసి ఈ రోజు టాపిక్. సో నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి మనం ఇంకా ఎక్సెల్ షీట్ని యూజ్ చేసేసి మనం ఏమేం టాస్క్స్ని పర్ఫామ్ చేయగలం అనేది నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు ఎక్సెల్ షీట్ని ఓపెన్ చేసేసి ఈ విధంగా కొన్ని డేటాని యాడ్ చేసేసి ఆ డేటాని ఈ విధంగా జావా ప్రోగ్రామ్ని యూజ్ చేసేసి ఎగ్జిక్యూట్ చేసి ప్రాక్టీస్ చేయండి. సో ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పటివరకు మనం తెలుసుకున్న క్లాసులలో చాలా ఈజీ మెథడ్స్ ఉన్నాయి. బట్ ఇందులో వచ్చేసి మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసెస్ని యూజ్ చేస్తున్నాం. సో ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ అనేది కొత్త క్లాసే, మనకు వర్క్ బుక్ అనేది కొత్త క్లాసు, షీట్ అనేది కొత్త క్లాసు, గెట్ లాస్ట్ రో నెంబర్, గెట్ సెల్ నెంబర్ అండ్ గెట్ రో అనేది ఒక మెథడ్, గెట్ రో అనేది ఒక మెథడ్, గెట్ స్ట్రింగ్ అనేది గెట్ సెల్ అనేది ఒక మెథడ్. సో ఈ విధంగా మనం ఎక్కువ మెథడ్స్ని ఎక్కువ క్లాసెస్ని యూజ్ చేస్తాం కాబట్టి మీకు గుర్తుండే ఛాన్స్ లేదు. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే ప్రాక్టీస్ చేయండి. సో ప్రాక్టీస్ చేసినట్టయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ మాకు వచ్చేసి కంప్లీట్గా ఎక్సెల్ షీట్స్ గురించి. ఓకే. సో మీకు లాస్ట్లో ఎండింగ్లో ఒకటి చెప్తాను అని చెప్పాను కదా. సో ఇప్పుడు నేనేం చేశానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇది ఎక్సెల్ షీట్ అని చెప్పాను కదా. ఈ ఎక్సెల్ షీట్ వచ్చేసి ఎంఎస్ ఆఫీస్కి సంబంధించిన ఎక్సెల్ షీట్ కాదు. నేను దీన్ని ఎందులో ఓపెన్ చేశానంటే ఇంకొకటి ఎక్సెల్ షీట్ కాకుండా ఎంఎస్ ఆఫీస్ కాకుండా మనకు బై డిఫాల్ట్గా ఫ్రీవేర్ ఒక ఆఫీస్ దొరుకుతుంది. ఆ ఆఫీస్ ఏంటంటే లిబ్రే ఆఫీస్. జస్ట్ వెయిట్ సెకండ్ మీకు చూపిస్తాను. సో చూడండి ఇక్కడ మనకు వచ్చేసి LIBREOFFICE ఆఫీస్ అని చూపిస్తుంది కదా, ఇది ఆఫీస్. సో ఈ ఆఫీస్ని నేను ఇన్స్టాల్ చేసుకున్నాను. సో నా ల్యాప్టాప్ ఏదైతుందో నా ల్యాప్టాప్లో ఎంఎస్ ఆఫీస్ లేదు. సో ఎంఎస్ ఆఫీస్ని మనం పర్చేస్ చేయాలంటే చాలా అమౌంట్ ఉంటుంది. సో అందుకే నేను అది పర్చేస్ చేయలేదు. నాకు దాంతో ఎక్కువ యూజ్ ఎప్పుడు రాలేదు, అందుకే నేను దాన్ని ఇన్స్టాల్ కూడా చేసుకోలేదు. సో ఇప్పుడు నేనేం చేశానంటే ఇది వచ్చేసి ఫ్రీ సాఫ్ట్వేర్ లిబ్రే ఆఫీస్ అనేది. సో ఈ ఫ్రీ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసేసి దీని ద్వారా నేను ఒక ఫైల్ని క్రియేట్ చేసి పెట్టేశాను. సో దాని ద్వారా మనకు ఇక్కడ వచ్చిన యూఐ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి యూఐ కదా, ఈ యూఐ ప్లస్ మీరు ఒకవేళ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఒరిజినల్ ఎక్సెల్ కనుక ఓపెన్ చేసినట్టయితే దానికి సంబంధించిన యూఐ అనేది కొంచెం డిఫరెంట్గా ఉండే ఛాన్స్ ఉంది. సో మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి. నేను వేరే సాఫ్ట్వేర్లో ఎక్సెల్ని యూజ్ చేశాను. ఓకేనా. సో సింపుల్గా చెప్పాలంటే వేరే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి ఆ సాఫ్ట్వేర్లో ఎక్సెల్ షీట్ని ఓపెన్ చేశాను. ఓకేనా ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించిన యూఐ ప్లస్ మీకు సంబంధించిన యూఐ అనేది డిఫరెంట్గా ఉంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. జస్ట్ నేను వేరే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఈ విధంగా నాకు వచ్చేసింది. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ మాకు వచ్చేసి కంప్లీట్గా దీని టాపిక్. ఈ వీడియోకి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ షేర్ చేసుకోండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.